సినిమా ఇండస్ట్రీ అంతా కొంతమంది విపరీతంగా జాతకాలు నమ్ముతారు. అలాంటి ఒక జాతకాన్ని తన కథగా, వస్తువుగా మార్చుకొని ఇంద్రగంటి మోహనకృష్ణ గారు ఒక మంచి సినిమాని తీశారు. ఆ సినిమా పేరు 'సారంగపాణి జాతకం'. 'సారంగపాణి జాతకం' అనగానే ప్రతి ఒక్కరు గూడా చూసిన ట్రైలర్స్‌లో గాని ప్రతి ఒక్కళ్ళు గూడా జాతకానికి సంబంధించి మొత్తం సినిమా ఉండబోతుంది. ఆయనదైన స్టైల్‌లో చెప్పబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి మోహనకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన ఎలాగా ఈ పాయింట్ అనుకుని ఈ సినిమా చేశారు ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మోహనకృష్ణ గారు. నమస్తే అండి. కంగ్రాచ్యులేషన్స్, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆహ్, ప్రియదర్శి ఎంత పర్ఫెక్ట్ కథలు ఎన్నుకుంటున్నాడంటే అవును. ప్రతి ఒక్క సినిమాకి వేరియేషను. అవును. మన అవును. మన 'బాయ్ నెక్స్ట్ డోర్' లాగా ఉండే అతను అవును. అవును. పర్ఫెక్ట్‌గా చాయిస్ తీసుకుంటున్నాడు. మీరు అప్రోచ్ అయినప్పుడు ఆయన కథ వినగానే ఆయన రియాక్షన్ ఏంటి? చాలా నేను 'దర్శిని' నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్నప్పటి నుంచే నాకు కొంచెం పరిచయం ఉంది. తర్వాత తను 'పెళ్లి చూపుల్లో' తన పెర్ఫార్మన్స్ చూసినప్పుడు, తర్వాత 'మల్లేశం', హ్మ్. 'బలగం', హ్మ్. 'సేవ్ ద టైగర్స్' ఇవి చూసినప్పుడు నాకు అనిపించేదనమాట. ఇతనితో సినిమా చేస్తే బావుంటుంది. అయితే సరైన పాత్ర పడాలి. కేవలం తను సహాయ నటుడే గాదు, ప్రధాన పాత్ర కూడా చాలా బాగా చేయగలడని నాకు అనిపించేది. ఆ సమయంలో నాకు 'బలగం', 'సేవ్ ద టైగర్స్' తర్వాత 'బలగం' తర్వాత ముఖ్యంగా నేను ఈ కథ చేద్దాము అని అనుకుంటున్న టైంలో కృష్ణప్రసాద్ గారు చేద్దామని అన్న తర్వాత నేను దర్శిని పిలిచి "నువ్వు ఆర్ యూ ఇంట్రెస్టెడ్" అంటే సరే తప్పకుండా సార్ నాకు ఐఎమ్ ఎక్సైటెడ్ అని తను వెంటనే ఈ కేమ్ ఆన్ బోర్డ్. చాలా కరెక్ట్‌గా అంటే ఈ పాత్ర సారంగపాణి అంటేనే మనం కళ్ళు మూసుకుంటే సినిమా తర్వాత అసలు ఈ వేరే వాళ్ళు ఈ పాత్రకి కనబడే ఛాన్స్ లేనంత బాగా చేశాడు. ఓహ్! వెరీ బాగా నైస్. చేశాడు. తనకొక విభిన్నమైన శైలి ఉంది. రెగ్యులర్‌గా కామెడీ అంటే చాలామంది ఏం చేస్తారంటే నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పెద్ద అవును. పెద్ద యాక్టర్లు కూడా చేసే పొరపాటేంటంటే, నేను కామెడీ చేస్తున్నానని అలా చేస్తే నిజమైన కామెడీ పండదు. ఆ కరెక్ట్. పాత్ర పడే కష్టాలు, అతని గొడవలో అతనుంటేనే మనకు అతన్ని చూసి నవ్వు రావాలి. కరెక్ట్. 'దర్శి' స్టైల్ అదుంటుంది. తనేమంటాడంటే, అసలు తను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయడు తను. తను ఆ పాత్రలో ఉంటాడు. తన జానర్‌లో తనుంటాడు. ఉండి తను ఆ పాత్ర యొక్క గొడవ, ఆ పాత్ర యొక్క కన్‌ఫ్యూజను, ఆ పాత్ర యొక్క తడబాట్లు, గందరగోళాలు నేనెంత ఎఫెక్టివ్‌గా పలికిస్తే ఆటోమేటిక్‌గా ఆడియన్స్ అంత నవ్వుతారు అనే అప్రోచ్ దర్శిది. అది ఈ సినిమాకి ముఖ్యంగా కరెక్ట్. అవును. ఎందుకంటే దిగినప్పటి నుంచి నేను వెకిలి వేషాలేసి మొహాన్ని ఇట్లా ఇట్లా తిప్పి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తే రాదు. ఇది అలాంటి కథ కాదు. అదన్నా అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ డైరెక్షన్ ఫస్ట్ డే 1 నుంచి నాకు తెలుసు కాబట్టి ఆహ్, 'గ్రహణం' దగ్గర నుంచి తీసుకుంటే అవునవును. 'దోషగుణం'. అవును. 'దోషగుణంతో' మీరు ఎన్ని అవార్డ్స్ కొట్టారో అయన్నీ తెలుసు. మీ మీ పాయింట్ ఆఫ్ రైటింగ్‌లోనే ఆ క్యారెక్టర్సే కనపడతాయి. హ్మ్. హ్మ్. ఎక్కడ గూడా హీరో, విలన్ ఇట్లా ఉండదు. ఆ! ఆ క్యారెక్టర్స్ అంటే స్టీరియోటైప్స్, క్లీషేస్ లేకుండా వీలైనంత వరకు వాళ్ళ సహజ వాళ్ళ వాతావరణంలో వాళ్ళు ఎంత సహజంగా కనపడతారు. దీనిలో సారంగపాణి అనేవాడు మధ్య తరగతి కుటుంబీకుడు. ఒక కార్ సేల్స్‌మన్. హ్మ్. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది? హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? వాళ్ళసలు దైనందిన జీవితంలోంచి వాళ్ళ డైలాగ్స్ రావాలి. మీ కథలన్నీ గూడా దాదాపు మిడిల్ క్లాస్ నుంచే పుడతాయి సార్. అవును. అవును. ఆ! ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని. నాకు తెలిసిన ప్రపంచం అది. హ్మ్. ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఎక్కువున్న ప్రపంచం గురించి మనం రాయగలం కాబట్టి, ఆహ్, ముఖ్యంగా దిగువ మధ్య తరగతి టు మధ్య తరగతి మధ్యలో ఉండే గొడవలుంటాయి చూడండి. దాన్ని వాళ్ళ వాళ్ళకి ఒక స్పెసిఫిక్‌గా వాళ్ళ కష్టాలు వేరు. ఆహ్, ఎప్పుడు డబ్బుంటుంది గానీ అవసరమైనంత ఉండదు. ఉండదు. ఆనందం ఉంటుంది గానీ అవసరమైనంత కావాల్సినంత ఉండదు. ఈ మధ్యలో కొట్టుమిట్టాడే ప్రాణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కథలు నాకెక్కువ ఆ మిడిల్ క్లాస్‌లో ఒక హీరోయిజం ఉంటుంది. అంటే అవును. ఒంటి చేతి మీద కుటుంబాలు నడిపించేవాళ్ళు. కరెక్ట్. గొప్ప గొప్ప త్యాగాలు నిశ్శబ్దంగా చేసేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళుంటారు. వాళ్ళ జీవితాల్లో నాకు నిజమైన హీరోయిజం కనబడుతూ ఉంటుంది. అలాంటి కథలు నాకెక్కువ నచ్చుతాయి. ఇందులో 'సారంగపాణి' దాని జాతకంలో హూ ఈస్ ద రియల్ హీరో సార్? సారంగపాణే. అదే. సారంగపాణి అంటే నాకు సాధారణంగా సినిమా మొదటి నుంచి డంకు డమ హీరో, హీరో అని కాకుండా ఒక సామాన్య వ్యక్తి నిజంగా హీరో అవ్వడం అనే కథ ఎప్పుడు నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే మన మధ్యలో ఉంటూ మనలాంటి తప్పులు చేస్తూ, మనం చేసేలాంటి తప్పులు చేస్తూ, మనలో ఉండే భయాలు, మనలో ఉండే అపోహలు, మనలో ఉండే మూఢనమ్మకాలు ఇలాంటివంటి ఉంటూనే తనకొచ్చే ఆ జీవిత అనుభవాలు, తను తినే ఎదురు దెబ్బలు, తను అధిగమించే అవరోధాలు మించి ఎలా అతను ఒక హీరో కింద నిలబడ్డాడు అనేది కథలో ఎప్పుడు ఉంటది. ట్రెడిషనల్ రూల్ అది. ఆ రోల్. అలా నేను అలాంటి కథ ఇది గూడా. సో, హ్మ్. సారంగపాణి సామాన్యమైన వ్యక్తి నుంచి ఒక మంచి నిజమైన ప్రేమికుడు ఆహ్, హీరో ఎలా అయ్యాడనేది ఈ కథ. ఆ జర్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరిందాక మాట్లాడుతూ మధ్య తరగతి మనం మనుషులు అని. అవును. మీరు 2000 ఎర్లీ 2000లోనే 90స్ ఎండ్‌లోనే కెనడా ఎళ్లి అక్ అవును. యూనివర్సిటీలో చదువుకున్న మీరెలా మధ్య తరగతి వారవుతారు సార్? అంటే అప్పుడు మీకు చాలా పూర్తి మధ్య తరగతండి. అప్పుడు ఇప్పుడులాగా గాదు. అప్పుడు అమెరికా మీరు వెళ్ళాలనుకుంటే టికెట్ కొనుక్కోగలిగితే ఇప్పుడు నాలాంటి వాడికి నాకు కంప్లీట్ ట్యూషన్ ఇచ్చారు. అంటే
వాళ్ళే ఫీజు ఎగ్జామ్ చేసి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ముందర ఒక 1, 2 మంత్స్ ఎంతో నేను ఒక లోన్ తీసుకువెళ్ళాను. తర్వాత తీర్చేసాము. కాబట్టి అప్పుడు మధ్యతరగతి వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పటికంటే ఫ్రెండ్లీ అప్పుడు. ఎందుకంటే అప్పుడు అప్పుడు అవును. మెరిటోరియస్ స్టూడెంట్ అయితే వాళ్ళు కంప్లీట్ ట్యూషన్ వేవర్ ఇచ్చి ఎదురు స్కాలర్షిప్ ఇచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పటిలాగా లక్షలు లక్షలు మనం కోట్లు కోట్లు కడతారు సార్. ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టుకు వెళ్ళే పరిస్థితి లేదండి. సో టోటల్ మిడిల్ క్లాసే. నేనే కాదు, ఇప్పుడు మీరు బాగా సెటిల్ అయిన అమెరికాలో వాళ్ళందరూ కూడా నా జనరేషన్ వాళ్ళందరూ అలా స్కాలర్షిప్ల మీద వెళ్ళి చదువుకున్న వాళ్ళే తప్ప అమెరికాలో ఉన్న ప్రైసెస్ రేట్లు ఇప్పుడు నేను చదువుకున్న యూనివర్సిటీలో నేను మామూలుగా నా అంతట నేను డబ్బులు కట్టాలంటే కొన్ని లక్షలు పోయాల్సి వచ్చేది. అవును. ఇంపాసిబుల్ అది. కాబట్టి ఖచ్చితంగా మధ్యతరగతి. మా నాన్నగారు నేను కెనడా వెళ్ళే టైంకి ఆంధ్రప్రభ ఎడిటర్ ఆ, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తర్వాత అంతకుముందు మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. మా అమ్మగారు ఏపీఎస్ఆర్టీసీలో అకౌంట్ సూపర్వైజర్. అకౌంట్ సో సూపర్వైజర్. వీఆర్ డెఫినెట్ అంటే ఆఫ్ కోర్స్ తర్వాత కొంచెం ఆర్థికంగా మనం అందరూ సెటిల్ అయిన తర్వాత వి బికమ్ అప్పర్ మిడిల్ క్లాస్ అవుతాం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి జానకి బాల, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మలో ఎవరెవరి దగ్గర నుంచి ఏ లక్షణాలు పుచ్చుకున్నారు? ఆ, అంటే మా అమ్మగారి నుంచి మా అమ్మగారు ముఖ్యంగా కథకురాలు. మా నాన్నగారు కథలు ఎక్కువ రాయలేదు. కొన్ని రాశారు, నవల ఒకటే రాశారు. ఎక్కువ కవితలు, పాటలు, తర్వాత విమర్శ. ఈయన బేసికల్గా జర్నలిస్ట్ కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. అది ఉంది. మా అమ్మగారు ఎక్కువ కథకురాలు, నవల రచయిత్రి. కాబట్టి కథ రచన, నవల రచన మా అమ్మగారి నుంచి నాకు అంటే కథను ఎలా రాయాలనే దానిలో నాకు ఎక్కువ మా అమ్మగారే Inspiration. మార్గదర్శకత్వం. అయితే కథ రాసిన తర్వాత మా నాన్నగారు వినేవారు. కొన్ని మార్పు చేర్పులు ఏమన్నా సలహాలు సంప్రదింపులు ఉండేవి. అయితే మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకుందంటే డిసిప్లిన్. అంటే ఒక పని చేయాలన్నప్పుడు మా నాన్నగారు రోజుల తరబడి కూర్చుని రాయడం. ఉమ్. అంటే చెత్తో చెదారో రోజుకు నువ్వు కూర్చుని రాయాలి. ఏదో ఒకటి. అలా రాస్తేనే నీకు నచ్చింది వస్తుంది తప్ప డైరెక్ట్గా అద్భుతంగా ఎవడు రాయలేడు ప్రపంచంలో అనే డిసిప్లిన్ కానీ, లేకపోతే వర్క్ ఎథిక్ అంటాం. అవును. ఒక సినిమా రాయాలన్నా ఒక ఎంత బాగా నువ్వు చేయాలి అనేది అలాంటి మా నాన్నగారు. ప్లస్ ఒక ఏమంటారు ఒక బ్రాడ్ మైండెడ్ థింకింగ్. Yeah. అంటే ప్రపంచంలో ఎటువంటి భేషజాలు ఉండకూడదు. ఒక్కటే నువ్వు గౌరవించాలి అంటే ఎవరి దగ్గర అయితే విద్య ఉందో వాళ్ళని గౌరవించాలి. Respect. ఇంకా మిగతావన్నీ శుద్ధ వేస్ట్. అంటే కులాలు, మతాలు ఇవన్నీ అబద్ధాలు. జస్ట్ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నాకు మా నాన్నగారు నాకు చాలా అంటే చెప్పి చెప్పకుండా చెప్పిన విషయం అది. అంటే ఆయన చూసి ఆయన మనుషులతో వ్యవహరించే విధానం చూసి, ఎలాంటి ఆయన స్నేహితులు వాళ్ళని చూసి నేను నేర్చుకున్నది. కుటుంబం కూడా అలాంటి వాతావరణం ఉండడం వల్ల వీళ్ళిద్దరి నుంచి నాకు అది బాగా అలవాటు చేసుకున్నాను. ఇవాళ సమాజంలో అంటే కులాల గురించి మాట్లాడకూడదు కానీ ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మీరు ఇలా అంటే అంటే అది వచ్చేస్తుంటాయి రిఫరెన్స్లు. మీరు పలానా కదండి, మీరు పలానా కదండి. అలాంటివి కాకుండా కాదు, అది నాకు రెలవెంట్ కాదు. నేను దాని ఆ బేసిస్ టాలెంటే. నేను ఆ బేసిస్ మీద ఎవరితోనూ వర్క్ చేయను, అది కన్సిడరేషన్లోకి తీసుకోను. అది నాకు సంబంధం లేని విషయం. ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి ఆ విషయం తీసుకురాకండి. ఆ బేసిస్ మీద నా దగ్గర నుంచి వర్క్ అడగద్దు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అలా నేను చేయను. మిగతా వాళ్ళు అలా ఉంటున్నారంటే అది వాళ్ళు ఉండొచ్చు, అది నేను అలా ఉండను. అంటే జరుగుతాయి కదా, అంటే మిగతా వాళ్ళందరూ కొంత అలా ఫీలింగ్ ఉందండి, మీకెందుకు లేదు అంటే నాకు ఉండదండి. నాకు అలా నేను నా పెంపకంలో అది లేదు. కాబట్టి వాళ్ళు అలా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు బహుశా ఈవెన్చువల్లీ అది యూస్లెస్ అని. బట్ నేను అట్లా ఉండనని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది ఎంతో కొంత ఆ సంస్కారం. మా నాన్నగారికి ఉన్న మా నాన్నగారికి కులం మతాలకు అతీతంగా స్నేహితులు ఉండేవారు. అందరూ వస్తూ పోతూ ఉండాలి, కబుర్లు, రకరకాల నేపథ్యాలు, సాంఘిక నేపథ్యాలు, రాజకీయ నేపథ్యాలు, ఆర్థిక నేపథ్యాలు, కట్టిక పేదవాళ్ళ దగ్గర నుంచి అత్యంత ధనవంతులు కూడా మా నాన్నగారి స్నేహితులు. సో అందుకని అందరితోనూ ఎలా ఉండాలి, ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ ఏమిటి అనేది మా నాన్నగారు చెప్పింది ఏంటంటే నీ చదువు, నీకున్న సంస్కారం, నీ విజ్ఞానం, నీ చదువు తప్ప మిగతావన్నీ సెకండరీ. అవేమి నేను కాపాడినా తాత్కాలికంగా కాపాడతాయి తప్ప పర్మనెంట్గా అయితే. మధ్యాహ్నం హత్యతో మొదలైన తప్పించుకునే హత్యని మధ్యాహ్నం హత్యతో రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకే చాలా సింపుల్ స్టోరీ అండి, నేను చాలాసార్లు చెప్పాను ఇది. నేను 2003లో చలి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసి రాముగారు ఆయన అప్పుడు చాలా బైలింగ్వల్స్ తీస్తున్నారు. హిందీలో ఒకే కథని హిందీలో, తెలుగులో. ఆ టైంలో నాకు మధ్యాహ్నం హత్య అక్కడ హిందీలో మై వైఫ్స్ మర్డర్ అని, తెలుగులో ఎలా ఆ టైటిల్ కూడా తర్వాత పెట్టాము. ముందర నా దగ్గరికి వచ్చినప్పుడు టైటిల్ లేదు. నేను చలి చూసారు, బాగుంది, నాకు వెంటనే నేను ఆఫర్ ఇచ్చారు. నేను తీసుకున్నసేపు ఆయన హీ డింట్ ఇంటర్ఫియర్ అసలు రష్ కూడా చూడాల నాకు తెలిసి. ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయనకి ఎందుకు అది
ఆయన క్లిక్ అవ్వాలి. ఈ సైడ్ నో ఇట్స్ నేను అనుకున్నట్లేదు ఇది హ్మ్. అన్నారు. అదేంటి అరే నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటి అలా ఎలా అయిపోయింది అని నేను అనుకున్నాను. ఆఫ్కోర్స్లో రామ్ గోపాల్ వర్మ గారు నేను అభిమానించే అంటే అతి కొద్ది మంది అప్పుడు తెలుగు దర్శకులు నేను అభిమానించే వాళ్ళు ఆయన హ్మ్. టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు అభిమానించట్లేదని చెప్పేస్తున్నాం మనం డైరెక్ట్. అలానే లేదు ఇప్పటికంటే ఆయన వ్యక్తిగా మనుషులు మారుతారు కదండి. ఆయన ఎవరి చాయిస్ వాళ్ళవేనండి. ఐ డోంట్ నో హౌ పీపుల్ అదే ఒక ఫిల్మ్ మేకర్ కింద నేను ఆయన సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఐ డోంట్ నో ఆయన ఇప్పుడు సినిమాలు చేయట్లా వేరేవో చేస్తున్నారు. అది ఏమిటో కూడా నాకు తెలియదు అది. బట్ ఆయన స్థానం ఎప్పటికీ నా దృష్టిలో ఇస్ అన్డిస్ప్యూటెడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. కాబట్టి ఆ తర్వాత ఆయన చూసి నాకు ఇలా నచ్చలేదు అన్నారు. నేను అన్నాను ఓకే ఆయన ఇది వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు మీరు కంటిన్యూ అవ్వాలంటే నువ్వు అవ్వు అంటే లేదు సార్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పి నేను వచ్చేసాను. కానీ అప్పుడు ఆ రోజు ఒక ఫీలింగ్ ఉంటుంది. అమ్మో కొంచెం ఉంటుంది కదండి. అది ఎంత పెయిన్ ఉంటుందంటే అయినో ఇప్పుడున్న కొత్త పిల్లలు అవును చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడానికి వచ్చి దానికి ఏదో కుదరలేనప్పుడే అవును వాళ్ళు ఎంత Depression డిప్రెషన్ అవును, అవుతున్నారు, అవును, డిప్రెషన్కి అది వెళ్ళిపోతున్నారు. చాలా పెద్ద దెబ్బ అండి. అంటే దెబ్బ అంటే అది అయితే రామ్ గోపాల్ వర్మ గారు దాన్ని డీల్ చేసిన విధానం కానీ ఆ ప్రొఫెషనలిజం కానీ ఎటువంటి అంటే నాకు ఆయన ఫోన్ చేసి ఇది నీ టాలెంట్కి సంబంధించిన విషయం కాదు నేను జడ్జ్ చేయట్లేదు నీ టాలెంట్ని ఐ ట్రస్టెడ్ యూ టోటలీ ఐ గేవ్ యూ ఫుల్ ఫ్రీడమ్ ప్రోడక్ట్ మనకి క్రియేటివ్గా డిఫరెన్స్ వచ్చింది నేను అనుకున్నది రాలేదు. రాలేదు నాకు ఒక అభిప్రాయం ఉంది అది అలా రాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ జడ్జింగ్ యువర్ ఎబిలిటీ అని క్లియర్గా చెప్పారు ఆయన. తర్వాత ఆయన రామ్ గోపాల్ వర్మ గారి రిలేటివ్ ఒక ఆయన మురళి గారు అని ఒక ఆయన మురళీరాజు ఆయన కూడా ఫోన్ చేసి నాకు చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. మోహన్ యూ హ్యావ్ ద టాలెంట్ ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో ఎవరైనా ఒక డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో నువ్వు బాధపడకని చెప్పేవాళ్ళు ఉండరు కదా సార్ నా డబ్బులు పోగొట్టాడు అంటారు తప్ప. అవును అవును కాబట్టి డు నాట్ టేక్ దిస్ యాజ్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్ ఐఎమ్ షూర్ యూ కెన్ డూ అ గుడ్ జాబ్ అని చెప్పి చాలా ఎంకరేజింగ్గా నాతో నా వరకు మరి నా వరకు ఈ వాజ్ వెరీ స్వీట్ రాము గారు కానీ ఆ కుటుంబం మొత్తం అదే సుమన్ సుబ్బరాజ్ గారు అందరూ సుబ్బరాజ్ వెరీ గారు, ఫ్రెండ్లీ సుమన్ అందరూ కూడా వెరీ ఎంకరేజింగ్. తర్వాత నేను వచ్చి అఫ్ కోర్స్ అయినా అది దెబ్బే కాబట్టి నాకు ఒక ఆల్మోస్ట్ 1 month పట్టింది. ఏంటి ఇలా ఎక్కడ జరిగింది పొరపాటు. ఆ తర్వాత మా అమ్మగారు నాతో అన్నారు రే నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుని నువ్వు ఒక సినిమా చెయ్యి ఏదో ఒకటి కింద మీద పడి నువ్వు తీయగలవో లేదో ఓకే ఆయనకి నచ్చలేదు ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చుగా నీ దృష్టిలో నువ్వు వేరేగా చూడొచ్చుగా సినిమాని అవును. నువ్వు అలా నీకు నువ్వు టెస్ట్ పెట్టుకో పాస్ అయ్యావా సినిమాలు తీయ లేదా నోరు మూసుకుని వెళ్ళిపో వెనక్కి కెనడా వెళ్ళి నువ్వు పిహెచ్డీ చేసుకో వాటెవర్ ఇంకేం చేసుకుంటే ఏదో వేరే ఉద్యోగం చేసుకో ఇంట్లో కూర్చుని నువ్వు అదేమిటి ఆయనకి ఎందుకు నచ్చలేదు నువ్వు తప్పన పడితే లాభం లేదు అంటే ఓకే అని చెప్పి అప్పుడు నేను ఇక నెమ్మదిగా గ్రహణం స్క్రిప్ట్ అప్పుడు రాశాను. అప్పుడు రాశారు. రాసి అప్పుడు మా అమ్మగారే నాకు డబ్బులు ఇస్తానంటే లేదు సరిపోవు మా అమ్మగారు 3 లక్షలు ఇస్తాన్నారు లేదని భరణి గారు కలిశారు. భరణి గారు యాక్చువల్లీ చలి చూసి రాము గారి దగ్గరికి నేను తీసుకెళ్ళింది భరణి గారు తెలుసు నాకు ఆ స్టోరీ అంతా తెలుసు. సో అప్పుడు భరణి గారు అదేమిటి ఎలా జరిగింది అని చెప్పి ఓకే నువ్వు రా అని చెప్పి ఈ కథ చాలా బాగుంది నేను చేస్తాను అని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని కనకధారకి నేను పరిచయం చేసి క్రియేషన్స్కి ఒక 6.5 లక్షల బడ్జెట్ ఇప్పించి ఆ రోజుల్లో అందరినీ మేము యాక్టర్స్ని గ్యాదర్ చేసి గ్రహణం చేయడం జరిగింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ సుమన్ గారి దగ్గర నుంచి వచ్చింది ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఆఫీస్ నుంచి సుబ్బరాజ్ గారు సుమన్ గారు. సో ఇట్ వాజ్ అంటే ఏదో అంటారు చూడండి కన్సెన్షువల్ డివోర్స్ అనమాట. అది ఇష్టపూర్వకంగా విడాకులు పుచ్చుకున్నాం. సో ఇప్పటికీ నాకు ఆ విషయంలో అంటే బట్ ఒక కృతజ్ఞత నాకు ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద ఏంటంటే నాకు నిజంగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రాము గారే డైరెక్టర్. అదే ఆ పాయింట్ మీదే నేను కూడా ఏంటంటే మేము మీడియాకి వచ్చి ఒక తెలుగు దర్శకుడికి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఫస్ట్ సినిమా మాకు కూడా వీఆర్ ఆల్సో వెరీ యంగ్ అండ్ అప్పుడప్పుడే 2-3 years అయింది మేము వచ్చి మీడియాలోకి. అప్పుడు వీఆర్ మేము కవరేజ్ చేసేటప్పుడు వెరీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. నాకు ఇప్పటికీ మీ గ్రహణానికి సంబంధించిన అంతా కూడా డేటాబేస్ మెటీరియల్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. అందుకని నాకు చాలా ఇష్టం. అది కాక ఆ దోషగుణం కథని మీరు గ్రహణంగా మార్చిన తీరు కానీ అదంతా నాకు విపరీతంగా చాలా పెద్ద కథ. దానిలో జస్ట్ ఒక 20 పేజీలో నేను 15-20 పేజీలో అడాప్ట్ చేశాను. చాలా 40 పేజీల కథ అది. కానీ దానిలో మిగతా అంతా నేను తీసేసి ఓన్లీ సెంట్రల్ ఐడియానే చేయడం జరిగింది అడాప్టేషన్. ఆ తర్వాత మీ బుక్ సంబంధించి ఈ సినిమాకి సంబంధించిన బుక్ని చాలా మంది ప్రజెంట్ చేయడం నేను చూశాను. నాకు అది అనిపించినప్పుడు ఓకే ఈసారి మనం ఎక్కడన్నా మనం పాడ్కాస్ట్ చేసినప్పుడు మన మోహన్ కృష్ణ గారికి చెప్పాలి ఈ టాపిక్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు తెలియదు నిజంగా. అందుకనే అయితే కానీ 20 సంవత్సరాల కెరియర్ సార్. 2004లో మీరు షూట్ చేశారు, 2005లో రిలీజ్ అయింది ఐ థింక్ సో. 20 years అయిపోయింది. ఈ 20 yearsలో మోహన్ కృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ కృష్ణ గారు చాలా స్పీడ్గా కూడా తీస్తాడు. తీయటం ప్రీ ప్రొడక్షన్లో కొంచెం రాయడం టైం అండి, రాయడం ఎక్కువ టైం పడుతుంది. 12 సినిమాలే వచ్చినాయి. గ్రహణం 2004లోనే అయిపోయింది.
2004లో షూటింగ్ అంతా అయిపోయి 2004లో మేము పంపించేసాము. 2005లో అవార్డ్ డిక్లేర్ చేశారు. అవును. అవును. 2004లో ఏం చేశారంటే ఫస్ట్ నాది ఈ కోల్కతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ప్రీమియర్. హ్మ్. హ్మ్. తర్వాత కేరళ ఫెస్టివల్‌కెళ్ళింది. తర్వాత ఆ టైంలో నేను నేషనల్ అవార్డ్స్‌కి అప్లై చేశాను. సో 2004, 2005లో ఇస్తారు కదా! అవును. 2005లో అవార్డ్ అనౌన్స్ అయిందనమాట. సో యాహ్! 12 డజను. అదే 2 పుష్కరాల్లో రెండు ఒక 12. ఒక 12 ఇంకా ఒక 2, 3 సినిమాలు తీసి ఉండుండొచ్చు. అంటే ఒకప్పుడు ఏంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పోస్ట్‌పోన్‌మెంట్స్ అవ్వడము. గోల్కొండ హై స్కూల్ ముందు అష్టాచెమ్మా అయిన వెంటనే వేరే సినిమా చేద్దాం అనుకున్నాను నేను హ్మ్. రామ్మోహన్. హ్మ్. ఒక కథ అనుకున్నాం. అది కుదరక ఒక ఏడాది తర్జన భర్జన జరిగి అప్పుడు గోల్కొండలోకి వచ్చాను నేను. అదే. దానివల్ల 1 ఇయర్ పోయింది. ఆ! తర్వాత రచన వల్ల ఏంటంటేనండి నేనే మొత్తం రాస్తాను. హ్మ్. రచన, కథ, అదే మీ కెరియర్ మొత్తంలో ఒక కథనము, మూడే. డైలాగు అంటే వేరే వాళ్ళ కథ అయినా మొత్తం డైలాగు, స్క్రీన్ ప్లే నేనే రాస్తా. సో జనరల్లీ ఒక 6, 7 నెలలు అదే పట్టేస్తుంది. తర్వాత నటులు దొరకడం, హ్మ్. తర్వాత బడ్జెట్లు దొరకడము, నిర్మాతలు దొరకడం ఇవన్నీ 1, 1 ½ ఇయర్ పట్టేస్తుండేది. రిలీజ్‌తో ఇంకొక 6 నెలలు. సో 2 ఏళ్ళు అలా పట్టేసి వచ్చి మొన్న ఎవరో జోక్‌గా శ్రీనివాస్ అవసరాలు అంటున్నాడు. ఎవరో మీరెప్పుడు పుట్టారు అంటే నేను 72. 1872 అన్నాను బై మిస్టేక్. ఆ! సార్ 1872 అయితే ఒక 2, 3 సినిమాలు తీసుండేవారు సార్ ఇంకా ఎక్స్‌ట్రా అని జోకేసాడు. అలా కొంచెం స్లోగా అయింది. బట్ 2016, 17, 18లో 3 సినిమాలు చేశాను. అవును. 'జెంటిల్‌మెన్ వరుసగా సమ్మోహన్', 'జెంటిల్‌మెన్', 'అమితుమి'. 'సమ్మోహనం', 'అమితుమి'. 'అమితుమి'. ఇప్పుడు మళ్ళీ అంటే స్పీడు అంటే కథ చిన్నది, లాజిస్టిక్స్ తక్కువైనప్పుడు తొందరగా చేయొచ్చు. అదే. కొంచెం పెద్ద కథ అయ్యేటప్పటికి టైం పట్టేస్తుంది. 'సారంగపాణి జాతకం' పెద్ద కథ, చిన్న కథ సార్? చిన్న కథేనండి. ఒక అందమైన షార్ట్ స్టోరీ అంటాను నేను. హ్మ్. ఒక చిన్న ఒక 15 పేజీల కథానిక తీసుకొని దానిలో ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ మీకు జస్ట్ ఒక గంట 8 నిమిషాలు, 9 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఉంటుంది. కేవలం గంటే సెకండ్ హాఫ్ ఉంటుంది. 2 గంటల 8 2 గంటల నిమిషాలు. 10 నిమిషాల సినిమా. మీ ముందర ఈ నగరానికి యావెందులతో కలిపి 2:15 అవే 4 నిమిషాలు ఉంటున్నాయి ఇప్పుడు. అవును. అవి ఇంటర్వెల్ అప్పుడు ఆ! కంపల్సరీ ఎయ్యాలి. అది ఇప్పుడు ఎయ్యాలి. ముందే అదొక 2 నిమిషాలు ముందర థాంక్స్ కార్డ్స్ అవి తీసేస్తే 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. సో ఇట్స్ లైక్ ఎ నైస్ స్వీట్ షార్ట్ స్టోరీ. ఒక లైట్ హార్టెడ్, ఒక సరదా కామెడీ. ఇది ఒక మీరు యూ కెన్ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆన్ ఎ డేట్ ఈ సినిమాకి. లేదంటే కుటుంబం 35 ఏళ్ళ వాడు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు డేట్‌కి తీసుకెళ్ళొచ్చు అవును. కావాలంటే. అవును. ముసలివాళ్ళు తీసుకెళ్ళొచ్చు. లేదా కుటుంబం కాదు. ఐ వాంటెడ్ ఇట్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు సినిమా అంటే అందరం కలిసి ఇంటికి తాళాలేసుకొని అవును. విజయవాడలో రిక్షాలెక్కి ఎక్సైట్‌మెంట్‌తో అదే. ఊరవసీనా లేకపోతే నవరంగ, లీలమ్మహల అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళడం, అక్కడ దిగడం, టికెట్లు కొనుక్కుంటూ లోపలికెళ్ళడం, ఆ సినిమా చూస్తున్న సేపు మళ్ళీ ఇంటర్వెల్‌లో మనం సోడా కొట్టుకు తాగడం, నిమ్మకాయ సోడా తాగడం, లేకపోతే సమోసా తినడం. తర్వాత దాని గురించి అయిన తర్వాత మళ్ళీ రిక్షాలెక్కి సాయంత్రం చల్లగాలిలో సినిమా అది 'సాగర సంగమం' లాంటి ఎమోషనల్ ఫిల్మ్ అయితే ఆ సీన్‌ల గురించి మాట్లాడుకుంటూ రావడం. మాట్లాడుకోవటం. లేదా 'శ్రీవారికి ప్రేమ లేఖ' లాంటి సినిమా అయితే ఆ జోకులు నవ్వుకుంటూ మననం చేసుకుంటూ ఇది ఒక కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! యాహ్! అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు పోతున్నాయి మనకి. ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారండి. నిజంగా ద గోల్డెన్ డేస్. గోల్డెన్ డేస్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ సినిమా అది. అవును. సో అలాంటి నాకు సినిమా అంటేనే మా ఇంట్లో సినిమా అంటే ఒక సంబరం అది. అవును. సో అలాంటి సంబరం ఉండే సినిమాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు. మన కామెడీ కూడా రీల్ బేస్డ్ కామెడీ, అవును. లేకపోతే వాట్సాప్ హ్యూమర్ బేస్డ్ అయిపోతుంది. ఆర్గానిక్ కామెడీ తగ్గిపోతుంది. ఒక తగ్గిపోయింది. కథ, దానిలో కథానాయకుడు, ఒక పాత్ర, కొన్ని పాత్రలు, వాళ్ళు పడే కష్టాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్రకు ఒక వేలం వెర్రి ఏదో ఒకటి, ఇలాంటివి తగ్గిపోయింది. అలాంటి తీయాలని ఎప్పటి నుంచో నాకు అష్టాచెమ్మ చాలా వరకు ఆ కోరిక తీర్చింది. అమితుమి ఆ రెండింటిని రంగరించి దానిలో కొంత అంశాలు, దానిలో కొన్ని అంశాలు, దీనిలో కొన్ని అంశాలు చూస్తే ఇట్ విల్ బికమ్ సారంగపాణి. సూపర్. సడన్‌గా ఇంట్లో అందరూ చదువుకున్నవారు, సంగీతం, సరస్వతి తెలిసిన వాళ్ళు, రైటర్స్. ఇలాంటి ఒక ఇంట్లో సినిమాల్లోకి వెళ్తామంటే ఆ రోజుల్లో కొంచెం ఉండేదండి. కానీ మా ఇంట్లో గమ్మత్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ సినిమా చాలా ఇష్టం. ఓకే. సినిమా కళ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు యాక్చువల్లీ జంధ్యాల గారికి, బాపు గారికి మిత్రులు. హ్మ్. మా నాన్నగారు కొన్ని పాటలు కూడా రాశారు జంధ్యాల గారికి, బాపు గారికి. సో మా నాన్నగారు సినిమా రంగంతో పరిచయం ఉంది. పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ లేదు గానీ. అయితే మా నాన్నగారు సినిమా రంగంలోకి వద్దామని కొంతకాలం ఆలోచించి కూడా మద్రాసులో కొంతకాలం జంధ్యాల గారితో ఉన్నారు, బాపు గారితో ఉన్నారు. కృషి చేసి తర్వాత ఎందుకు ఆయనకి వదక్క ఆల్ ఇండియా రేడియోకి వెనక్కి ఉద్యోగానికి వచ్చేసారు. వచ్చారు. అయితే అదే మా నాన్నగారు కూడా నేను సినిమా రంగంలోకి వెళ్తానంటే బాగుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ మీడియం. బట్ నువ్వు మన మధ్యతరగతి కుటుంబం కాబట్టి నువ్వు చదువుకుని ఒక ఎంఏ, ఎంఫిల్ చేసుకుని ఒక బ్యాకప్ ప్లాన్, ఒక సేఫ్టీ నెట్ ఒకటి ఉండాలి అవును. అని చెప్పారు. చెప్తే నేను ఆ విధంగానే ఎంఏ, ఎంఫిల్ అయిన తర్వాతే నేను వెళ్ళాను. ఎంఎఫ్ఐ చేసి అవును. అప్పుడు సినిమా రంగంలోకి వచ్చాను. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో. ఒకవేళ ఏమైనా మనకు కుదరకపోతే నేను వెళ్ళి ఎక్కడైనా ఎనీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకపోతే పిహెచ్డీ చేసి, నేను పిహెచ్డీ చేస్తూ ఆపి వచ్చేసాను యాక్చువల్లీ. అవును. అవును. కావాలంటే కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడే ఉందాం, కెనడాలోనే స్థిరపడిపోదాం, లేకపోతే వద్దామా, ఈ తర్జన భర్జనలు అన్ని ప్లాన్ చేసుకునే వెళ్ళాను నేను ఒక విధంగా. కాబట్టి మాకు సినిమా కళ పట్ల
ఇంట్లో సినిమా పాటలు వినడం, హ్మ్. సినిమా సంగీతం విపరీతం. మా అమ్మగారు మా అమ్మగారు పి. సుశీల గారికి ఒక ఏడాది పాటు పర్సనల్ అసిస్టెంట్ ఓహ్! చిన్నప్పుడు. హ్మ్. హ్మ్. అందుకని మా అమ్మగారికి సినిమా పాటలన్నా, కొన్ని ఇప్పుడు మనం విని ఆహా! అనుకునే పాటలు రికార్డింగ్స్‌కి మా అమ్మగారు ఉన్నారు సుశీల్ గారి పక్కన. ఓకే. ఓకే. సో, మా అమ్మగారు కూడా చాలా మంచి అనుభవాలవి. ఆ పాటలు వినడము, ఇంట్లో ఎప్పుడు సినిమా పాటలు వినడము, హిందీ పాటలు, తెలుగు పాటలు, వాటి గురించి మాట్లాడుకోవడము, సాహిత్యం గురించి చర్చించుకోవడము. ఆ పాటలు రాసే చాలామంది మా నాన్నగారి స్నేహితులు. అదే. నారాయణ రెడ్డి గారు హ్మ్. గాని, అవును. శ్రీశ్రీ గారు కూడా అప్పటికి పరిచయం ఉండేది మా నాన్నగారు చాలా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీళ్ళందరూ కూడా మా నాన్నగారు వ్యక్తిగతంగా తెలుసు. అదే. అదే. అప్పుడు ఇంకేముంటది సో, ఆ ఆటోమేటిక్‌గా ఇంట్లో సాహిత్యం అనేది సినిమా సాహిత్యం అనండి, ఏ సాహిత్యమైనా అదొక ఉత్సాహం ఉండేది ఇంట్లో. అవును. అందువల్ల సినిమా రంగం పట్ల కూడా వాళ్ళకి చాలా ఇష్టం తప్ప వాళ్ళెప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలే. అయితే జాగ్రత్తలు చెప్పారు. ఇవి ఆఫ్‌కోర్స్ చూసుకోవాలా ఎవరైనా ఏ మనకి తల్లిదండ్రులైనా సపోర్ట్ ఏమి చెప్తారు. ఉండదు. ఇప్పుడు నేను 20 ఏళ్ళు ఈ సినిమా రంగంలో ఉండి ఎటువంటి నాకు వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ గాని, ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ గాని నాకు నాకు తెలిసిన వాళ్ళ బంధువులు లేరు. ఎవరు లేకుండా నా అంతట నేను 12 సినిమాలు తీశానంటే కేవలం ప్రేక్షకులే అవును. కారణం. అవును. ఓన్లీ ఆడియన్సే నా బలం. అంటే కాబట్టి అది నా అదృష్టం ఎంతలో కొంత. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల్లో అప్పుడు సినిమా రంగం అంటే అసలు అవును. "ఏం పిచ్చా నీకు" అవును. అని ఉండేది. అలా లేని కుటుంబం మాది. అవును. చాలా ఆశ్చర్యం. సో, అది అదే. నాకు కొంత హెల్ప్ అది అయిందని అది చెప్పాలి. నిజంగా చాలా హెల్ప్ చాలా సార్. చాలా హెల్ప్ అయింది. అది దేనికంటే ముందు ఈ ఒప్పించుకొని రావటం వీటితోనే ఇంట్లోంచి పో. ఆ! ఇంక నేను నీకు చదువు చెప్పించను. అవతల పో నువ్వు అడుక్కు తిను. అనే కథలే మనం నాకు విన్నాం. తెలిసిన స్నేహితుల ఇళ్లలో జరిగాయి. అవును. వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళున్నారు. హ్మ్. ఏంటి తండ్రి ఒరేయ్! సినిమానా అవతల పో. అసలు హ్మ్. నీ మొహం చూపించకు నాకు. హ్మ్. అంటే నువ్వు వెళ్లి కప్పులు కడుక్కుంటావు ఎక్కడ నాకనవసరం. అలా కోపడిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు ఒక సమాజంలో చిన్న గుమాస్తా కింద పనిచేసేవాడు సడెన్‌గా సినిమా రంగంలోకి వెళ్తానంటే వీడు ఏమైపోతాడు? వీడు అసలు తినగలడా లేదా? లేకపోతే అసలు రేపు పెళ్లి గిల్లి చేస్తే బతుకుతాడా లేదా? రోడ్డు మీద పడిపోతాడేమో. పైగా అపోహలు. అక్కడ తాగుడు ఇవన్నీ చెడ్డ అలవాట్లనే ఉంటాయి. ఇవన్నీ ఉండగా డిస్కరేజ్ చేసేవారు ఆటోమేటిక్‌గా. అవును. నాకు అదృష్టశాత్తు ఏంటంటే కళాత్మకమైన అభిరుచి ఫ్యామిలీలో ఉన్న నుంచి కుటుంబం అవడం వలన అవ్వటం వల్ల. ఆ ప్రాబ్లమ్ రాలేదు. అయితే కానీ ఎప్పుడో ఎంత మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా, మనకంటూ అవును. ఒక టింజ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉంటది. అది ఎప్పుడు కరెక్ట్‌గా మీకు స్టార్ట్ అయింది? నాకు కరెక్ట్‌గా స్టార్ట్ అయిందంటే దర్శకుడు అనేవాడు ఒకడుంటాడు సినిమాకి అనేది చాలా లేట్‌గా తెలిసింది నాకు. ఓకే. సినిమా అప్పటిదాకా అంటే హీరోనే. హీరోనే. అంటే యాక్టర్‌లే ఏదో జరుగుతోంది. అది ఓకే. ఎలా ఏర్పడిందనేది మనకు తెలీదు. తెలీదు. సో, 'జాస్' సినిమా చూసినప్పుడు మొట్టమొదటిసారిగా అప్పుడు మనకు కొంచెం లేట్‌గా వచ్చింది ఆ సినిమా. నాకు 7, 8 ఏళ్ళు ఉంటాయేమో. ఐ డోంట్ నో 78, 76 6 5. ఆ టైంకి 'లీలామహల్' సినిమాలో చూస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ ఒక సముద్రంలో అమ్మాయి ఈదుతూ ఉంటుంది. స నీళ్ళ అడుగు నుంచి కెమెరా. హ్మ్. ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా చూస్తున్నప్పుడు అలా 'జాస్' ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. హ్మ్. ఆ సొరచేప అమ్మాయి వైపు వస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నాకు బాగా గుర్తు. ఇదేంటి ఒక అద్భుతమైన అంటే ఇలా గూడా ఒళ్ళు గొగురు పొడిచేలాగా అసలు కథ చెప్పచ్చా? హ్మ్. సినిమా అంటే ఇదా? అంటే దిస్ ఈస్ యాక్చువల్లీ విజువల్ అనేది ఫస్ట్ నాకు అర్థమైంది ఆ సినిమాలో. ఆ సినిమా. ఆ తర్వాత 'మమతా హోటల్' విజయవాడలో విజయవాడ ఫిల్మ్ సొసైటీ స్క్రీనింగ్‌లు కొన్ని జరిగేవి. హ్మ్. వాటికెళ్ళినప్పుడు రైనర్ వర్నర్ ఫాస్బిండర్ అని ఒక జర్మన్ ఫిల్మ్ మేకర్‌ది 'ఇయర్ ఆఫ్ 13 మూన్స్' అని ఒక సినిమా వచ్చింది. ఓకే. అదొకటి చాలా నన్ను ప్రభావితం చేసింది. సినిమాలో 'ఇయర్ ఆఫ్ 13' ద ద ఇయర్ ఆఫ్ 13 మూన్స్. ఓకే. అంటే 13 చందమామలు. 13 చందమామల ఏడాది హ్మ్. అనాలి అదే. మనం. అదే. అది చాలా ఇష్టం. ఆ సినిమా కూడా ప్రభావితం చేసింది. తర్వాత ఆఫ్ కోర్స్ 'లీలామహల్', 'నవరంగ్' హ్మ్. నాకు ఫిల్మ్ స్కూల్స్. హ్మ్. ఫిల్మ్ స్కూల్స్. ముఖ్యంగా 'లీలామహల్'. 'లీలామహల్‌లో' కేవలం ఇంగ్లీష్ సినిమాలే వచ్చేవి. 'నవరంగ్' అంటే జేమ్స్ బాండ్ సినిమాలు. 'లీలామహల్' అంటే క్లాసిక్స్. 'బెన్ హర్', 'టెన్ కమాండ్‌మెంట్స్' ఆల్ జాన్ వేన్ సినిమాలు. మీరు అసలు రూ. 4.50 టికెట్ అబ్బా! బాల్కనీ. హ్మ్. ముందరైతే రూపాయి పావలా ఏదో ఉండేది. డబ్బులు వెళ్ళిపోవడమే శనివారం వచ్చిందంటే ఆ పక్కనే లీలామాల్ పక్కన ఒక పెసరట్టు బండి ఉండేది. హ్మ్. అక్కడ పెసరట్టు తినడం, టీ తాగడం, సినిమా చూసేయడం. 5:45కి ఓ షో ఉండేది. 8 షో టైమ్స్ కూడా గుర్తులేవు. అవును. 5:45, 8, 10:15. నేను 5:45 ఒకవేళ 5:45 పొరపాటున టికెట్లు దొరకలేదనుకోండి, పక్కనే మమతా హోటల్‌కెళ్ళిపోయి ఒక ఇడ్లీ తిని, కాసేపు అక్కడక్కడ తిరిగి మళ్ళీ 8 షోకెళ్ళిపోవడం. అబ్బా! అంటే ఇంత గుర్తుపెట్టుకున్నారు అంత. సార్. అప్పుడేంటి మా అమ్మగారు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేశారు. ఏపీఎస్ఆర్టీసీ కరెక్ట్‌గా లీలామహల్ అపోజిట్ ఉంటుంది. హ్మ్. లీలామహల్ అపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్. అవునవును. అక్కడ మా అమ్మగారు ఆఫీస్ ఉండేది. అప్పుడప్పుడు ఏంటి 5:40 షో మా అమ్మగారు కరెక్ట్‌గా అమ్మ నేను వెళ్తున్నా సినిమాకని నేను వెళ్ళిపోయి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం. లేకపోతే 8 మా అమ్మగారు కనుక ఆఫీస్ లేట్ అయితే 8 షో నాది అవ్వంగానే నేను మా అమ్మగారు కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇట్లా చాలా సార్లు జరిగింది. ఓకే. ఓకే. అండ్ నేను మా ఆవిడ మేము విజయవాడ వాళ్ళము. తను విజయవాడలో మారిస్టెల్లాలో చదివింది. నేను లాయలా. లాయలాలో చదివాను. మేము ఫస్ట్ వెళ్ళిన సినిమా అంటే హ్మ్. అప్పుడు స్మాల్ టౌన్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి సినిమాకెళ్ళడం అంటే
అదొక పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అలాగా. ఇప్పుడు అసలు వీళ్ళకి ఎవరికీ అర్థం కూడా కాదు. అంటే ఎక్కడో ఉండే తను వచ్చి మన బిక్కు బిక్కుమంటూ ఎవరైనా మనం చూసేస్తే ఏమనుకుంటారు? అవును కదా! అంటే ఆల్రెడీ ఫ్యామిలీస్‌కి తెలుసు. బట్ ఆ! స్టిల్ బయట బయట జనం బయట ఏమనుకుంటారు? జనం ఏమనుకుంటారు? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ నేను, ఉమా, మై వైఫ్స్ నేమ్ ఉమా, మా ఆవిడ పేరు. మేమిద్దరము లీలామహల్‌లో హార్డ్ టార్గెట్ అని జాన్ క్లాడ్ వాన్ డామ్ సినిమా చూసాం. తను ఆ రోజు ఏ కలర్ చీర కట్టుకొచ్చిందో కూడా నాకు గుర్తు. సో విజయవాడ అక్కడ లీలామహల్, నవరంగ్ అనేవి అంత ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ అన్నమాట. యెస్. యెస్. అసలు మీరు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ ఆ! వస్తున్నాయి సార్. అంటే ఎందుకంటే అంత ద వే యూ నేను కూడా బహుశా ఇవన్నీ ఎవరికీ చెప్పుండను ఇప్పుడు. యాహ్! ఫస్ట్ టైమ్ అంటే చెప్తున్నా. ఎవరు అడుగుండరు. ఎవరు అడుగుండరు. సో నవరంగ్ తర్వాత ఓరోసి థియేటర్ అనేది మాకు ప్రాణం. మన సాగర సంగమం అప్పట్లో తర్వాత 10 మన 70 ఎంఎంలో ఫస్ట్ అప్పుడు షోలే హ్మ్. 70 ఎంఎం ప్రింట్ తర్వాత ఏలియన్, హ్మ్. టర్మినేటర్, ఆ తర్వాత అదే సినిమా మన మెకనస్ గోల్డ్, హ్మ్. ఇవన్నీ ఒరసి. అదే ఒరసి థియేటర్ ఐనాక్స్ అయిపోయిన తర్వాత 2008లో పబ్లిక్ ప్రివ్యూ ఆఫ్ అష్టాచెమ్మ దానిలో జరిగిందండి. ఓహ్ మై ఇమాజిన్ ద థ్రిల్. యెస్. 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 అంటే నేను అక్కడ నుంచుని ఎక్కడైతే నేను కొన్ని వందల సినిమాలు ఏ థియేటర్లో అయితే చూశానో ఆ థియేటర్లో అష్టాచెమ్మ ప్రీమియర్, పబ్లిక్ ప్రీమియర్ ఏంటి ఇప్పుడు పబ్లిక్ ప్రీమియర్స్ అంటున్నారు. ఐ నో. 2008లో సెప్టెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయితే సెప్టెంబర్ 3 సెప్టెంబర్ 1 2 వైజాగ్, ఆ మర్నాడు విజయవాడలో ప్రీమియర్స్ చేసాం మేము, పబ్లిక్ ప్రీమియర్స్. సూపర్ అసలు. అప్పుడు ఆ రెస్పాన్స్ని బట్టి రిలీజ్ ప్లాన్ ఎలా ఉండాలి అని సురేష్ బాబు గారు అట్లా అరేంజ్ చేశారు. ఆ టైంలో ఫస్ట్ టైం ఐ వాస్ థ్రిల్డ్ అనమాట. అరే ఊరసి థియేటర్లో చూస్తున్నాను మన సినిమాని. సో అలా లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటారు. యెస్. మీరు అసలు ఆ విషయంలో అయితే మాత్రం ఫుల్ ఆఫ్ జాయ్. అసలు అసలు అంటే అదొక సినిమా పరంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది. Yes. అది ఎక్కడైతే పుట్టి పెరిగి మనం అంటే నేను పుట్టింది తణుకు కానీ పెరిగిందంతా విజయవాడ. ఐ నో. విజయవాడలో సినిమా 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 అంటే అక్కడ విజయవాడలో సినిమా కల్చరే గ్రేట్ అసలు. రైట్. సినిమా అంటే ఒక రకమైన సార్ ప్యాషన్. అక్కడ ఆడితే సినిమా హిట్. సురేష్ బాబు గారు జోక్ కింద అనేవారు, వైజాగ్ ప్రజలు మరీ మంచి హృదయులయ్యా, అక్కడ సినిమా ఆడేస్తుంది మంచి ఓ మాదిరిగా ఆడేస్తుంది. ఆడేస్తుంది. విజయవాడ యాసిడ్ టెస్ట్, విజయవాడలో పాస్ అవుతుందో చూడాలి. విజయవాడ పాస్ అయ్యాక ఓకే నౌ దిస్ ఫిల్మ్ ఇస్ ఎ హిట్. పెద్ద పెద్ద స్టార్స్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కదా విజయవాడలో ఆడిందంటే సినిమా హిట్. అది అని అని అలాంటి అనుభవాలు అంటే అలాంటి పునాది అంటే అలాంటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళు కూడా మంచి సినిమా వచ్చిందంటే పాత హిందీ సినిమాలు అక్కడ రాజకుమారి అని 1 టౌన్లో ఉండేవి కొన్ని, మారుతి, ఇక్కడ వచ్చేవి హిందీవి, చోరీ చోరీ, శ్రీ 420, రాజ్ కపూర్ సినిమాలు. మేము ఉండేది అక్కడ పటమట, కృష్ణలంక తర్వాత వీవంటి పటమట. ఓకే. ఇంకా అక్కడి నుంచి రిక్షాలు కట్టుకుని లేదా బస్సులు ఎక్కి ఇక్కడికి వచ్చి చోరీ చోరీ, శ్రీ 420 అవన్నీ అలా చూశాను నేను. తర్వాత ఇంగ్లీష్ సినిమాలన్నీ అక్కడ. సో ఇంట్లో కూడా ఒక మంచి సినిమా వచ్చిందంటే అరే వెళ్దాం అనే వాతావరణం తప్ప ఏంటి నీకు సినిమా పిచ్చి ఇలా ఎప్పుడు లేదు. ఆ తర్వాత పాటలు పాడుకోవడం, పాటల గురించి మాట్లాడుకోవడం, తర్వాత ఈ షాట్ ఎంత బాగా తీశాడు, ఆ సీన్ ఎంత బాగా చేశాడు, ఈ యాక్టర్ ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఈ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా ఇచ్చారు, ఇది తెలియకుండా ఒక చర్చ ఒక 2-3-4 రోజులు ఆటోమేటిక్ గా సినిమా సెట్టింగ్ లో చర్చలాగానే చర్చలాగా ఒక ప్రీ ప్రొడక్షన్ మీకు ఇంట్లో జరిగేది. ఒక పర్స్పెక్టివ్ వచ్చేది. అంటే ఇది మా మావయ్య, మా కుమారస్వామి అని నా మావయ్య, నాకు చాలా సన్నిహితులైన ఆయన, నాకు సంగీతం సాహిత్యం సినిమా పట్ల, సాహిత్యం ఆఫ్ కోర్స్ ఇటు ఆంగ్ల సాహిత్యం పట్ల మా మావయ్య, ఓకే. తర్వాత సినిమా సంగీతం, వెస్ట్రన్ క్లాసికల్, రకరకాల సంగీతాలు విన్నాం, వీటన్నిటికీ పునాది మా మావయ్య. సో దానివల్ల ఏమైందంటే అయితే ఒక సినిమా చూసినాక ఊరికి మర్చిపోవడం కాదు, దాని గురించి కాఫీలు తాగుతూ రోజులు తెర్చలు, ఆదివారం చూసి వచ్చామంటే ఇంకా ఆ రోజు డిన్నర్ వరకు ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోబెట్టి వాళ్ళకి కథలు చెప్పడం. నాకు ఇప్పటికీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను మర్చిపోయిన విషయం, నేను సినిమాలు ఫిల్మ్ మేకర్ అయిపోయిన తర్వాత జెంటిల్మెన్ టైంలోనే ఎప్పుడో నన్ను యూఎస్ వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేశారు, యూఎస్ రేడియో ఇలా చేసినప్పుడు అక్కడ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి, యూఎస్లో సెటిల్ అయిపోయిన ఒక క్లాస్మేట్, నా 10th క్లాస్మేట్ అమ్మాయి మాట్లాడుతూ, మోహన్ కృష్ణ నీకు గుర్తుందా ఇంటర్వెల్ మన లంచ్ బ్రేక్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని నువ్వు మ్యూజిక్తో సహా స్టోరీ చెప్పేవాడు. నేను మర్చిపోయాను అది. జాస్ సినిమా మ్యూజిక్తో పాటు చెప్పావు నువ్వు. అంటే అప్పుడు మీ ఏజ్ కూడా 7 years 8 years. దిస్ వాజ్ 13-14. నేను 7వ క్లాస్ 8వ క్లాసు 10వ క్లాసు అంటే 12 to 15 లోపల, కరెక్ట్ టీనేజ్, పర్ఫెక్ట్ టీనేజ్. అప్పుడేంటి కో ఎడ్యుకేషన్ అయినా అమ్మాయిలు మేము మామూలుగా మాట్లాడుకుని వాళ్ళందరూ కూర్చోబెట్టి ఈ సినిమా చూసావా అమ్మాయి చెప్తుంటే నేను నిజంగా మర్చిపోయాను. అంటే అంటే అప్పుడు వాళ్ళు అనుకునేవారట, అంటే తను నాతో అంది, మేము ఎవ్వరూ ఆశ్చర్యపోవట్లేదు నువ్వు ఫిల్మ్ మేకర్ అయ్యావు అంటే, బికాజ్ అప్పటి నుంచే నీకు అది ఉండేది. అంటే మోహన్ కృష్ణ మన సినిమా చూడాలంటే మనం వెళ్ళక్కర్లేదు, మోహన్ కృష్ణ స్టోరీ చెప్పమంటే సో అది నాకు ఆ ప్యాషన్ అనేది ఇంట్లోనే నర్చర్డ్ ప్యాషన్ అవ్వడం వల్ల నాకు సమస్య రాల. అదే అప్పుడు ఆటోమేటిక్గా
డైరెక్షన్ స్కిల్స్ అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. అంటే ఒక కళారూపం ఇది. హ్మ్. ఇదేదో ఇదేదో మోసపోయే ప్రపంచం కాదు. కోర్స్ ఇట్స్ అ టఫ్ వరల్డ్. యాహ్! చాలా రిస్క్ ఉన్న ప్రపంచం, జీవితాలు నాశనం అయిపోయే ప్రపంచం. కానీ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ చాలా గొప్పది అది. కరెక్ట్. కాబట్టి నువ్వు దానిలో వెళ్ళి జాగ్రత్తగా ఉండి కృషి చేయొచ్చు అని నాకు పాజిటివ్గానే ఎంకరేజ్ చేశారు తప్ప దాని నుంచి నన్ను డిస్కరేజ్ చేయాల. కరెక్ట్. అయితే సార్ నాకు తెలిసినంత వరకు మీరు కొంత మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మాత్రం మీరు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఐ రియలీ అంటే ఎట్లా అడ్మైర్ చేయాలో తెలియదు. చాలా తక్కువ మంది ఉంటారు సార్. మీరు ఒకరు, సుకుమార్ గారు ఒకరు. వాళ్ళు కొంతమందితోని ట్రావెల్ చేసిన విధానం అవును డెఫినెట్గా ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎటు పోరు. అవునవును మోహన్ కృష్ణ గారి సినిమా తర్వాతనే ఏదన్నా అనే ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. ఆ దృష్టిలో పీజీ వింద గారు అవునవును 100% ఆయన ఒకరు. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ఫిల్మ్స్ కళ్యాణ్ మల్లిక్ కళ్యాణ్ 4 సినిమాలు నేను నా 12 సినిమాల్లో అందరికంటే ఎక్కువ చేసిన కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ అది కూడా వివేక్ సాగర్ సారీ వివేక్ ఆత్రేయ డైరెక్టర్. సారీ నాకే వస్తుంటుంది కన్ఫ్యూజన్. డోంట్ మీరు సారీ అనక్కర్లా. వివేక్ సాగర్ గారు. వివేక్ సాగర్ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? సింపుల్గా పెళ్లి చూపులు తను చేసిన సంగీతం నాకు చాలా నచ్చిందండి. 2 తన ప్రైవేట్ ఆల్బమ్స్ కొని నేను ఇండివిజువల్ ట్రాక్స్ అవి వినడం జరిగింది. తను ప్రధానంగా నాకు వివేక్ సాగర్లో నచ్చింది ఆలోచన కొత్త అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే తను ఎక్కువ నేను లైవ్ సంగీతం వాడతాడు. ఎక్కువ ఓకే. గిటార్ లైవ్ మ్యూజిక్ లైవ్లో ఉంటాడు అట్లా. అది కూడా కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కూడా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడు. ఎక్కువ కీబోర్డ్ మీద డిపెండ్ అవ్వకుండా కొంత ప్రోగ్రామింగ్ అది కీబోర్డ్ వాడినా కూడా తను బేసికలీ తను ఒరిజినల్ సౌండ్ వాడడానికి ఇష్టపడతాడు. ఫ్లూట్ అంటే ఒరిజినల్ ఫ్లూట్, గిటార్ అంటే ఒరిజినల్ గిటారు, లేకపోతే సితార్ అంటే ఒరిజినల్ సితారు, వీణ అంటే ఒరిజినల్ వీణ. అందుకని ఆ ఆర్గానిక్ సౌండ్ ఏదైతే ఉంటుందో ఏమంటారు ఒరిజినల్ సౌండ్ ఆఫ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వేరండి. అది ఆ సౌండ్ తను వాడతాడు అనేది ఒక ప్రధాన కారణం. 2 ఆలోచన ధోరణి కొంచెం కొత్తగా ఉంటుంది. పాట కట్టే విధానం కానీ లేకపోతే అతను ఆర్కెస్ట్రేషన్ చేసే విధానం కానీ నాకు అది చాలా ఇష్టం, చాలా నచ్చింది నాకు అతని స్టైల్. ముఖ్యంగా అది చూసిన తర్వాత నేను ముఖ్యంగా సమ్మోహన లాంటి కథకి వివేక్ సాగర్ లాంటి సంగీతం కావాలి అని నాకు అనిపించింది. ఆ విధమైన ఒక లైవ్ మెలంకలిక్ మ్యూజిక్ ఉంటుంది. ఊహలు ఊరేగేలో కానీ లేకపోతే ఓ చెలితారా కానీ లేకపోతే కనులలో తడిగా ఆ మినిమలిజం ఊదరగొట్టకుండా ఊరికి ఆర్కెస్ట్రా పెట్టి ఊదరగొట్టకుండా ఎంత అవసరమైతే అంతే, అంటే సంగీతం అనగానే ఓ కొట్టి పారేసి అలా కాకుండా చాలా కథకి తగినట్టుగా ఆ కథకి తగినంత ఎంత కావాలో అంత చేయడం, ఇవన్నీ కూడా నాకు వివేక్లో నచ్చిన అంశాలు. అందుకు నేను వివేక్తో ఇది 3వ సినిమా వివేక్. అదే అవును, అందుకే నాకు 4, 3 లెక్కల ఐడియా మీ మీద ప్రతిదీ రెండు మణిశరం గారు. అయితే సార్ మీ ప్రతి సినిమాలో కూడా ఒక నటుడు ఉంటాడు. ఎవరు సార్ ఆయన? భరణి గారా? ఒకటో రెండో మిస్ అయ్యారేమో ఆయన. అది కూడా ఒకటే సార్. అది కూడా ఆయన అంతకుముందు ఆ తర్వాత అది సమ్ డేట్ క్లాష్ ఏదో ఆయన వేరే సినిమాలో కమిట్ అయిపోవడం వల్ల వచ్చింది. అది ఏం లేదు, భరణి గారు నాకు గుర్తుల్యులు. దానిలో ఒక 2 మాటే లేదు కదా. నాకు మార్గనిర్దేశకులు ఆయన, గుర్తుల్యులు. అండ్ నాకు కెరియర్లో ఒక దారి చూపించిన వ్యక్తి. సమానులా ఆయన. మనిషిని నమ్మితే ఆ మనిషిని ఎంత పర్ఫెక్ట్ గా అండి. ఆయన పంతంగా కూడా ఏంటి నేను పంపించాను కదా అది ఎందుకు అలా అయింది, ఏదో లేకపోలే సరే అని చెప్పి మళ్ళీ ఇంకో ట్రై చేస్తాను అని నాకు వచ్చినప్పుడు ఆయన అంతా ఆనందపడిపోయి నీకు నేషనల్ అవార్డు వచ్చిందని, ఎస్ నేను చెప్పాను నువ్వు తీయగలవని, నేను ఇప్పుడు ప్రపంచానికి నేను ప్రూవ్ చేశాను దట్ నా చాయిస్ కరెక్ట్ కాదు, తప్పు కాదు అని చెప్పి ఆయన, అంటే నాకు కరెక్ట్ కాదు అని చాలామంది అపోహపడుతుంటే ఆయన అన్నవాళ్ళు ఏంటంటే మీ చాయిస్ కరెక్ట్ కాదు, మీ చాయిస్ కరెక్ట్ కాదేమో, అతను బహుశా మీరు ఆవేశపడ్డారేమో, అతనికి ఒక పెద్ద నిర్మాత దగ్గరికి, పెద్ద దర్శకుడి దగ్గరికి అతను తీసుకెళ్ళిపోవడం అని ఎవరైనా ఆయన ఉండొచ్చు కూడా. బహుశా కాదు నా చాయిస్ కరెక్ట్, తప్పు కాదు అని చెప్పడానికి ఆయనకి ఫస్ట్ ఆయనకి నచ్చిన రచయిత చలంగారి కథ, దానిలో ఆయన ప్రధాన పాత్ర చేసిన దానికి నేషనల్ అవార్డు రావడం నా ద్వారా నాకు రావడం అనేది ఆయన. ప్లస్ ఏ సినిమా అయినా ఇప్పటికీ ఆయన అంత మార్గదర్శకులు నాకైనా ఆయన అంటే అంత అపారమైన గౌరవం ఉన్నా కూడా ఎప్పుడూ కూడా నేను నీకు ఛాన్స్ ఇచ్చా అలా ఎప్పుడు ఉండదు. ఇప్పటికీ ఆయన ఒక విద్యార్థి. ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఉంటుంది ఆయన, సెకండ్ హాఫ్లో వస్తారు, ఎవరు ఇప్పటివరకు ఆయన అలా చూడలేదు. నిరంతర విద్యార్థి, అదే గౌరవం దర్శకులు అంటే. మొన్న ఈ మధ్య మాట్లాడుతుంటే మొన్న ఈ మధ్య ఒక దర్శకుడు నన్ను రేపు చేపించాడు అంటే అదే వచ్చినప్పుడు థియేటర్ మీద సెట్లో అందరు నవ్వుతూనే ఉంటాం. మొత్తం మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడాలి. భరణి గారు సెట్లో ఉన్నప్పుడు అలాంటిది ఇమాజిన్ చేయండి. మా సినిమాలో భరణి గారు, వెన్నెల కిషోరు, శ్రీనివాస్ అవసరాల, హర్ష చెముడు,
నరేష్ గారు. ఈ ఐదుగురు ఒకే సన్నివేశంలో చేస్తుంటే అసలు వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. సో, ఇంకా అసలు వడ్లమాని శ్రీనివాస్ ఆయన కూడా కొత్తగా వచ్చారు. ఆయన వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనది కూడా. ఇలాంటి ఒక ఏ సెట్‌లోకి వెళ్ళినా ఒక పాజిటివిటీ, ఒక మంచి ఏమంటారు సుహృద్భావం అంటారు చూడండి. అందరూ కలిసి ఎటువంటి భేషజాలు, ఎటువంటి అహంకారాలు లేకుండా ఉండడం అనేది భరణి గారి స్పెషాలిటీ. అది కాకుండా ఎప్పుడు ఊరికి తరవడం కాకుండా ఎప్పుడో సరదాగా ఫోన్ చేసి, మోహన్ ఏమిటి అంతా ఓకేనా, ఆల్ గోయింగ్ వెల్, సరే ఇలా జరుగుతుంది, వెరీ గుడ్ వండర్ఫుల్, ఎప్పుడైనా కలుద్దాం అంతే. అంతేగాని ఇంకా ప్రతిరోజు ఎప్పుడైనా సరదాగా ఇంటికి రా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం, వెళ్తాను, నేను కూర్చుంటాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్, ఎప్పుడైనా ఆయన మా ఇంటికి వస్తూ ఉంటారు అట్లా. సో ఇట్స్ గ్రేట్ వండర్ఫుల్ పర్సన్, చాలా రేర్ భరణి గారు. అంటే ఏం లేదు, పీజీ వింద గారితో ఎంత జర్నీ ఉంది కాబట్టి 20 years ఆయన కూడా గొప్పగా చెప్పుకునే సినిమా ఏదన్నా ఉంది అంటే ఫస్ట్లో గ్రహణం డెఫినెట్గా. 9 సినిమాలు 12 సినిమాల్లో 9 తనే చేశాడు. ఆయన గురించి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలండి ఏం చెప్తారు సార్? గ్రహణం ఇచ్చిన గ్రేట్ ఎక్స్పీరియన్స్ లేదండి. గ్రహణంలో నా దృష్టిలో ఇప్పటికీ విందాస్ బెస్ట్ వర్క్ అది. నిజం. మీరు ఇప్పుడు మీ కెమెరాలు ఉంటాయి కదా, న్యూస్ గ్యాదరింగ్ కెమెరా ఏదేది, క్యానన్ 5D మార్క్ 5D లేదు, గీడీ లేదు, చాలా క్యానన్ నికాన్ D100 కాదు క్యాననే, మర్చిపోయాను అది. బట్ ఇట్స్ ప్యూర్లీ న్యూస్ గ్యాదరింగ్ కెమెరా పట్టుకుంటాను. మధు అంబట్ గారి దగ్గర అసిస్టెంట్ కింద పనిచేసి వచ్చాడు తను. కొన్ని సీన్స్ తనే రిఫ్లెక్టర్లో పెట్టుకుని, కొన్ని సినిమా లైట్ తనే పట్టుకుని షూట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయి గ్రహణ. సూపర్. ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ నేను వెళ్ళినప్పుడు మహేష్ కానీ ఎవరికైతే నేషనల్ అవార్డు వచ్చిందో, ఎవరు మన స్వదేశ్కి, ఆయన మాట్లాడుతూ ఐ హర్డ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ ఫిల్మ్స్ ఫోటోగ్రఫీ ఆల్సో అని చెప్పారు. ఆయన హీ వాజ్ క్లోజ్. విందా వాజ్ ఇన్ సీరియస్ కంటెన్షన్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఆ సినిమాకి. సో అది అసలు ద వే ఆ రోజుల్లో డిజిటల్ మీద అవగాహన ఎవరికి లేని రోజుల్లో, రోజుకి మాకు టేపు 1000 రూపాయలు గంట టేపు, ఆ టేప్ మీద డిజిటల్ టేప్, ఇట్స్ నాట్ ఈవెన్ చిప్ అండ్ ఆల్ దాట్, ఒకటే సింగిల్ లెన్స్ అటాచ్మెంట్స్ లేవు మాకు. ఈ లెన్సే ఉన్న లెన్స్నే క్లోజ్అప్ అంటే దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వెనక్కి రావడం. ఆ లెన్స్తో మాకున్న లైటింగ్ స్కీమ్తో తను గ్రహణం లాంటి ఇంపాక్ట్ పీరియడ్ ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్లో తీసుకొచ్చాడంటే, విజువల్ దట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇప్పటికీ నేను అంటాను, విందా కూడా అంటుంటాడు, అది వేరు మోహన్, మనకి ఏం తెగించేసాం అంతే, ఇష్టం వచ్చినట్టు, అంటే మంచి సినిమా తీయాలి అన్న తప్ప లెక్కలు లేవు, క్యాలిక్యులేషన్ లేవు, బాక్స్ ఆఫీస్ లేవు, ఏం లేవు, వర్రీలు లేవు. వీ హ్యావ్ టు డూ అ గుడ్ జాబ్. ఇది నాకు ఈ ఛాన్స్ నేను ప్రూవ్ చేస్తాను, అందుకనే దానికి అంత 100% వచ్చింది. పైగా ఇంకోటి, విందాలో కూడా మా సినిమాలు మీరు చూస్తే ఒక సినిమాకి ఇంకో సినిమాకి విందా విజువల్ స్టైల్లో కూడా మేము అప్రోచ్ అయ్యి ఎన్ని రకాల సినిమాలు చేశాడంటే తను. గ్రహణం ఇలా డార్క్ డ్రామా ఉంటుంది, తర్వాత అష్టాచమ్మ బ్రైట్ కామెడీ, గోల్కొండ హై స్కూల్ సెంధిల్ చేశాడు, తర్వాత ఆ తర్వాత మళ్ళీ డ్రామా వేరేగా చేశాడు తను. తర్వాత బందిపోటు కేపర్ లాగా కొంచెం బ్రైట్గా ఉంటుంది. దాని తర్వాత జెంటిల్మన్ మళ్ళీ థ్రిల్లర్, అది దాని స్కీమ్ వేరేగా ఉంటుంది. దాని తర్వాత అమితుమి నైస్ గ్లాసీ హ్యూమర్, సమ్మోహనం ప్యూర్ పొయిటిక్ సాఫ్ట్ లైట్లో ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్ డార్క్ ఫిల్మ్ నోవార్లలో లైట్ చేశాడు. తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మళ్ళీ డ్రామాటిక్ లైటింగ్ చేశాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం మళ్ళీ చాలా బ్యూటిఫుల్, అంటే ఒక కామెడీలో. ఈ సినిమాలో గమ్మత్ ఏంటంటే ఒక చిన్న మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంటుంది, జాతకాలు ఉంటాయి కాబట్టి సూపర్ న్యాచురల్ అకల్ట్ ఎలిమెంట్ ఉండడం వల్ల ఆ ఎలిమెంట్ తాలూకు కొంచెం వేరేగా ఉంటుంది లైటింగ్ ఆ సీన్స్లో. సో అలాంటి మిక్స్చర్ చేస్తూ అన్ని రకాల వర్సటైల్గా చేయగలగడం అనేది కూడా, అంటే ఇంత లాంగ్ జర్నీ అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కింద నేను చెప్తాను సార్. అదర్వైజ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని, అవునవును, అంటే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా జరగలేదు మాకు. నేనే అంటుంటా, వెళ్ళి వేరే సినిమా చేయండి. వెళ్ళాడు 2-3 చేశాడు, కానీ అంటాడు ఈ వైబ్ సెట్ మనకి సెట్ అయిపోయినట్టు అవ్వదు మోహన్. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఇప్పటికీ పై మేము అసలు మా చాలా జోవియల్గా జోష్ సరదాగా ఉంటుంది మా షూటింగ్ స్టైల్ కూడా. కానీ నాకు మీ దగ్గర నచ్చింది, నేను ఇప్పటికి నేను థరోలీ గ్రహణాన్ని యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎంజాయ్ చేశాను. అష్టాచమ్మ సార్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా నాకు నేను నాని అనగానే నాకు అష్టాచమ్మ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడే నానితో ఉన్న ఒక చనువు ఫ్రెండ్షిప్ ఉండింది కాబట్టి. నాని కూడా ఎంత లైవ్లీగా ఉంటాడో, బయట కూడా ఏదో నేను పెద్ద హీరో సూపర్ హీరో ఉండదు. అలానే మీ శ్రీను అవసరాలు శ్రీను, అదే తను 10 మంది మధ్యలో నాని పట్ల జనాలకి
ప్రేక్షకులకు అంత ఇష్టం, అభిమానం ఏర్పడడానికి కారణం కూడా దట్ గ్రౌండెడ్, ఆల్వేస్ ఫర్మ్, ఆల్వేస్ ఫీట్ గ్రౌండెడ్ అనుకోండి, సారీ, ఫీట్ ఫర్మ్లీ ఆన్ ద గ్రౌండ్ అంటారు. అంటే ఎప్పుడు నేల మీదే ఉంటాడు, నేల విడిచి సాము చేయడు తను, ఎక్స్పెరిమెంట్లు ఎన్ని చేసిన. సో అది చాలా ముఖ్యం మనిషికి. కానీ మీరు ఫస్ట్ తీసుకొచ్చిన ఈ నటీనటులు చాలామంది నటులు నాకు తెలిసి మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మీ స్కూల్ మీరే ఫస్ట్. స్కూల్లో కదా తెలియదు కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాని, శ్రీనివాస్ అవసరాల, తర్వాత ఈషా వచ్చింది, ఈషా రెబ్బా, స్వాతి హీరోయిన్ అయింది అష్టాచెమ్మ, తర్వాత ఆదిత్యరావు హైదరి తెలుగులోకి వచ్చింది ఫస్ట్ సమ్మోహనమే ఓ అవును, ఫస్ట్ టైం. అప్పటి వరకు ఆమె తెలుగు డైరెక్ట్ తెలుగు లేదు. చేయాలి. అవును, డైరెక్ట్ డబ్బింగ్ వస్తుంది నివేతా కానీ. థామస్. అవును, సో ఐఎమ్ ప్రౌడ్ వీళ్ళని చూసినప్పుడు, వాళ్ళు చేసే సినిమాలు, అందులో వాళ్ళ చాయిసెస్, వాళ్ళు వెళ్తున్న మార్గం, వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తే అందులో ఇంకొక టాలెంటెడ్ గర్ల్ మధ్యలో చనిపోయిందేమో, భార్గవి. ఆ టైం అష్టాచెమ్మ అవంగానే చనిపోయింది. అదే నాకు తెలుసు. అనదర్ బ్రిలియంట్ Brilliant lady మంచి అని. నటన ఆమె. దురదృష్టం. ఎంత బాగుండేది ఆ చాలా సినిమాలో అందంగా కూడా. నాకు బాగా గుర్తు, రామానాయుడు గారు ఆ సినిమా చూసి అష్టాచెమ్మ స్వాతి బాగా చేసింది కానీ అమ్మాయి రెండో పిల్లవరయ్యా, పాత తరం హీరోయిన్లో ఉందన్నారు ఆయన. మన సావిత్రి వాళ్ళు గుర్తొచ్చారు నాకు, తెలుగుతనం, అది ఆ డ్రెస్సింగ్ స్టైల్, అది ఆ అమ్మాయి చాలా బాగుందని ప్రత్యేకంగా చెప్పడం నాకు గుర్తు. నేను చెప్పాను కదా భార్గవికి, రామానాయుడు గారు ప్రత్యేకంగా మెచ్చుకున్నారని. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్. అయితే ఇప్పుడు వీళ్ళందరిని చూసినప్పుడు రియల్ ప్రౌడ్ ఉంటుంది కదా సార్. అయ్యో చాలా, ముఖ్యంగా అఫ్కోర్స్ నాని గురించి చెప్పక్కర్లేదు. నాని తనే ఇప్పుడు తను ఎంతో మందికి అవును, తను స్ఫూర్తి అవుతున్నాడు. సినిమాలు లిటిల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు తన డబ్బులు ప్రొడ్యూసర్ ఏంటి సార్ అసలు ఆయన నించుంటున్నాడు అలా. నుంచి భుజాల మీద మోస్తున్నాడు. మోస్తున్నాడు. ఎంతమంది నిర్మాతలు తమ సినిమాలను అలా మోస్తున్నారు సార్. మోయడం, రెండు మీకు దర్శకులకి ఛాన్స్లు ఇవ్వడం, కొత్త దర్శకులకి. ఎంతమంది కొత్త దర్శకులు. సో అది అని శ్రీని రకరకాలు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు, తను రాస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు. సో దట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ మొన్న 35లో నివేత ఎంత బాగా చేసింది. అదితి ఆఫ్ కోర్స్ నేను చెప్పగల, షీఈస్ డూయింగ్ వెరీ వెల్. ఈషా ఈస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. వెరైటీ. ఇప్పుడు నేను విన్నాను జయ 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 హే రీమేక్ చేస్తూ ఉంటారని తెలుగులో. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ప్రొడక్ట్ అంటే ఇంట్రెస్టింగ్ వర్క్ చేస్తున్నారు. ఎవరో కమర్షియల్గా నేను టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. మీకు సంతోష్ శోభన్ పేరు చెప్పలేదు ఎందుకో. సంతోష్ అండ్ సంగీత్ ఇద్దరు ఉన్నారు అందులో. ఇద్దరు చాలా, అందులో సంగీత్ బొద్దుగా ఉంటాడు అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది. అప్పుడే నేను ఐ వాస్ టెల్లింగ్ ఎవ్రీబడి దిస్ బాయ్ ఈస్ వెరీ గుడ్ అని. కానీ అతని ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగా కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. అండ్ సంతోష్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ యాక్టర్. తనకి రైట్ బ్రేక్ రావాల్సింది, కరెక్ట్గా రావాలి. వచ్చినప్పుడు వి విల్ డెఫినెట్లీ. ఎలా ఉంటారు సార్ వీళ్ళందరూ కలిసినప్పుడు? బాగుంటుంది. మొన్న నేను ఒక 2-3 ఏళ్ల క్రితం నేను సంతోష్ని కలిశాను. సంగీత్ని యాక్చువల్లీ నేను 1 year క్రితం మ్యాడ్ తర్వాత కలిశాను ఒక చోట. ఇట్స్ ఆల్వేస్ వెరీ, వీళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళిద్దరే కాదు, దానిలో ఇంకొక ముగ్గురు సిద్ధాంత్ పాత్ర వేసిన తను కూడా శ్రీనివాస్, తను కూడా ఈజ్ వెరీ గుడ్. తను కలుస్తుంటాడు చాలా. ప్రదీప్, ఇంకొక అతను ఉంటాడు సార్ మోచర్ల, ప్రదీప్ మోచర్ల అనుకుంటా, హీఈస్ ఇన్ ఐర్లాండ్ ఆర్ సంథింగ్. తను కలిశాడు. చాలా మంది అలా కలుస్తుంటారు. కలిసినప్పుడు ఐ ఫీల్ గ్రేట్, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ కొంతమంది సినిమాలో ఉన్నారు, కొంతమంది బయట సెటిల్ అయిపోయారు వాళ్ళ కెరియర్స్లో రకరకాల. ఒకసారి మీ టీం అందరినీ ఇలా పరిచయం చేసిన వాళ్ళందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ ఇస్తే. తప్పకుండా, నాకు ఆ ప్లాన్ ఉందండి. బట్ ఇప్పుడు ఇమీడియట్గా కాదు కానీ ఖచ్చితంగా మేము అష్టాచెమ్మాకి, మన 15 ఏళ్ళ అష్టాచెమ్మాకి మేము అందరం కలిసాం అలా, నేను నాని. తర్వాత అలాగే మేము వీ జస్ట్ వాంట్ టు, నాకు ఐడియా ఉంది బట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి. కానీ ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నేషనల్ అవార్డు తీసుకున్నా, ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి ఓని పొలోమనే అవకాశాలు రావట్లేదా, చేయట్లేదా? నాకు అవకాశాలు రాకపోవడం అనేది ఎప్పుడు లేదండి. అంటే ఏ సినిమా కూడా నేను గ్రహణం తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగల ఆ సినిమా కోసం. గ్రహణం ప్రివ్యూ చూసి నాకు బి సత్యనారాయణ గారు మాయాబజార్ ఆఫర్ చేశారు. మాయాబజార్ చూసి నాకు రామ్మోహన్ అష్టాచెమ్మ తనే ఇంటికి వచ్చి మనం సినిమా చేద్దాం అన్నాడు. అది అష్టాచెమ్మ అవ్వగానే ఆ సక్సెస్లో మేము గోల్కొండ హై స్కూల్ జరుగుతుండగా దాము గారు పిలిచారు నన్ను, ఓ సినిమా చేద్దాం మనం అని. అంతకుముందు ఆ తర్వాత డబ్బింగ్ టైంలో నరేష్ గారు కలిసి ఒక సినిమా బందిపోటు జరిగింది. బందిపోటు మిక్సింగ్ జరుగుతుండగా కృష్ణప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చి జెంటిల్మెన్ అవ్వగానే నేను సమ్మోహనం చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఈ లోపల కేసీ నరసింహారావు గారు నా దగ్గరికి వచ్చి ఒక చిన్న సినిమా చేస్తారండి కామెడీ అంటే అమితిమి జరుగుతుండగా మళ్ళీ చాలా యాక్సిడెంటల్గా కృష్ణప్రసాద్ గారు నేను ఏదో కాకతాళీయంగా కలిసినప్పుడు ఆయన్ని సమ్మోహనం ఊరికే మాట చెప్తే మనం చేద్దామని చెప్తే సమ్మోహనం జరిగింది. సో సమ్మోహనం రిలీజ్కి 1 week ముందు దిల్ రాజు గారు నాకు ఫోన్ చేసి మనం ఒక సినిమా చేయాలని జరిగింది. సో అట్లాగా నాకు ఎప్పుడు అవకాశం లేక డిలే ఏమన్నా ఉంటే నా వైపు నుంచే ఉంది.
ఓకే. అంటే నేను రాయడంలో టైం తీసుకోవడము దానివల్ల తప్ప. యాజ్ ఏ డైరెక్టర్‌గా ఇంకోటి నాకు నేను కొన్ని తెలిసి చాయిసెస్ కూడా ఇప్పుడు కొన్ని కమర్షియల్ పంథాలు నేను వెళ్ళాల. 'జెంటిల్‌మన్' లాంటి పెద్ద హిట్ తర్వాత నేను 'అమితుమి' లాంటి చిన్న సినిమా చేశాను అవును. కామెడీ. అది నిజంగా కూడా అప్పుడు సర్ప్రైజ్. ఎందుకు సార్? వాట్ ఈస్ ఎందుకంటే థట్? బికాస్ నాకు ఆ కథ నాకు చాలా ఎక్సైట్. ఫస్ట్ నేను యాక్చువల్లీ సంమోహనం చేయాలి. అవును. బట్ సంమోహనం వాజ్ నాట్ హ్యాపెనింగ్. అంటే నేను అది నాగ చైతన్య గారికి ఎందుకు చెప్పాను. డిలే అవుతుంది? చైతన్య గారితో కొంత డిస్కషన్ జరిగింది. తర్వాత చైతన్య గారు వేరే కమిట్మెంట్ ఉండే. హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్. ఏవో జరిగాయి అలా. జరిగినప్పుడు నాకు ఈ లోపల మధ్యలో అది అది కాకుండా ఏం చేయాలి నెక్స్ట్ అనే టైంలో 'అమితుమి' వచ్చింది. పెద్ద సినిమా మౌంట్ చేయలేను. చిన్న గ్యాపే ఉంది. అవును. చిన్న సినిమా చేసేసా. ఖాళీగా కూర్చోవడం ఎందుకని. అండ్ నా ఫ్రెండ్సే అందరూ. అవును. అందరూ అవసరాలు శ్రీనివాస్ గారు. శ్రీనివాసు, అశేష్ వాజ్ అట్ దట్ టైమ్ దేర్ అండ్ Yeah. అదితి మ్యాకల్. సో వీళ్ళతో కలిపి చేసేసాను అనమాట. సో అలా నేను ఐ నెవర్ దీని తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. దీని తర్వాత ఇంక ఇంతకంటే పెద్ద స్టార్‌కి వెళ్ళి స్టోరీ చెప్పాలి అని ఆలోచించాల. బహుశా ఆలోచించి ఉండాల్సిందేమో చేయలేదు. అంటే అంటే ఇట్స్ బట్ నేను నచ్చిన సినిమాలు చేయాలి. నాకు నచ్చిన కథలు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఐ జస్ట్ డిడ్ ఇట్. అయితే ఇప్పుడు నాని గారు 'వి' సినిమాకి నిజంగా కరోనా లేకపోయి ఉంటే డెఫినెట్‌గా ఇట్స్ గోయింగ్ టు ఒక అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం ఒక పెద్ద నంబర్ చేసి ఉండేదేమో. అయ్యుండేది. అది ఇప్పటికి డిబేటబుల్ అండి. ఎందుకంటే నాకైతే నా నమ్మకం అది హ్మ్. ఖచ్చితంగా చేసి ఉండేదని. అయితే చాలా విషయాల్లో చాలా రూల్స్ బ్రేక్ చేయడం వల్ల కొంతమందికి అది మింగుడు పడల ఆ సినిమా. ఫస్ట్ నాని మామూలుగా నాని నిజంగా సైకోపాత్ పాత్ర చేశాడని అనుకున్నారు. కానీ అది కాదు. రివెంజ్ స్టోరీ అయినా అని కొంతమంది డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ చాలా మందికి నచ్చిన సినిమా కూడా అది. కానీ చాలా మందికి నచ్చని సినిమా కూడా అది. ఆఫ్ కోర్స్ అది సమ్మోహనం తర్వాత అది రావడం వల్ల కూడా కొంతమందికి నచ్చల. అంటే సమ్మోహనం చాలా జెంటిల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇదేంటి ఇంత వైలెన్స్ ఉందని. సో కానీ అది యాక్చువల్లీ దాని ఒక సౌండ్ పరంగా కానీ విజువల్గా కానీ మేము థియేటర్కి డిజైన్ చేసిన సినిమా అది. యాక్చువల్లీ అవును. థియేటర్కి ఎక్స్పీరియన్స్కి అది విడుదలయ్యింది జనాల మధ్యలోకి వెళ్ళి ఆ రిజల్ట్ ఎలా ఉండేదో ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపియర్. అది కనుక అట్లా వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిజల్ట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం. అది రాకపోవడం వల్ల ఏంటంటే చివరికి అంత సౌండ్ డిజైన్ ఫోన్లో వినబడేటప్పటికి బాధ కలిగింది. బట్ దేర్ ఇస్ నథింగ్. బట్ లక్కీలీ ఏంటంటే అది ఎవరికి నష్టం రాలేదండి. నిర్మాతకి రాజు గారికి మంచి డబ్బులు వచ్చాయి. అమెజాన్ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పారు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ కమర్షియల్లీ. అంటే మేము ఏ టార్గెట్తో అయితే కొనుక్కున్నామో దట్స్ ఫుల్ఫిల్డ్. బికాస్ దట్ ఈస్ ఫస్ట్ కోవిడ్ ఫిల్మ్. ఫస్ట్ కోవిడ్ ఫిల్మ్ పెద్ద ఫిల్మ్. పెద్ద ఫిల్మ్. సో దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే బట్ వచ్చుంటే అదో మజా వేరేగా ఉండేది. అప్పుడు అమెజాన్కి కూడా ఒక పెద్ద ప్రమోషనల్ ఫిల్మ్ లాగానే పెద్దది ఫస్ట్ బిగ్ ఫిల్మ్ విత్ అంటే మనకి మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయితే 22nd రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా డైరెక్ట్. అయితే ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ హీరోస్తో ఇన్ని సినిమాలు చేసుకున్నా కూడా పలానా హీరో చేయాల్సిన సినిమాని ఖచ్చితంగా ఆయన చేయకుండా నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ నెడుతూ ఉంటే మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకు ఎలా ఫీల్ అవుతారు సార్? అంటే అది నాకు ఎప్పుడు జరగలేదండి. ఒకవేళ జరిగితే అది నేను జనరల్గా ఎలా ఉంటానంటే మా సూపర్వైజర్ ఒక మాట చెప్పారు. మోహన్ ఈ డ్రావర్లో నువ్వు ఓపెన్ చేస్తే నీ రైటింగ్ టేబుల్లో 3-4 కథలు రెడీగా ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఓకే. ఒకటి జరగలేదంటే రెండోది నువ్వు లైన్లో పెట్టగలగాలి. లేకపోతే నువ్వు కెరీర్లో దెబ్బతింటావు. అలాగే నేను జెంటిల్మెన్ తర్వాత నా దగ్గర సమ్మోహనం ఉంది, అమితుమి ఉంది, ఇంకో 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. పేర్లు గుర్తులేవు. బట్ అమితుమి తర్వాత ఐ థింక్ ఐ ఆల్సో హ్యాడ్ అనదర్ కామెడీ. సో ఎప్పుడైతే సమ్మోహనం జరగట్టయితే టక్కన అమితుమి పైకి తీసుకొచ్చాను నేను. కాబట్టి నేను ఎప్పుడైనా పుష్ అయితే ఐ విల్ గో టు అనదర్ ప్రాజెక్ట్. వేరే ప్రాజెక్ట్ నేను ఆ ప్రొడ్యూసర్కి చెప్పేసి ప్లీజ్ డోంట్ మైండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అని వేరే సినిమా చేసుకొచ్చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నన్ను నమ్ముకున్న నా టీం ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఉండగా ఏమంటారంటే వాళ్ళని మనం ఖాళీగా కూర్చోబెట్టలేము. అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్టోరీ నాకు ఎక్సైట్మెంట్ కలగజేస్తుంది అనుకోండి, అది తీసేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా. అలా నేను చేశాను కాబట్టి నేను 3 సంవత్సరాల్లో 3 సినిమాలు చేయగలిగా. ఫాస్టెస్ట్ 16, 17, 18. కానీ అలాగా నేను నాకు ఆ పరిస్థితి రాలేదు. కానీ వస్తే మాత్రం నేను అన్ని రోజులు ఖాళీగా అయితే కూర్చోను, ఏదో ఒకటి చేసేసే వస్తాను. అయితే ఈ యొక్క దానిలో సార్ చెప్పండి, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆయన కృష్ణప్రసాద్ గారు ఆయన ఇప్పుడు ఏప్రిల్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు లెక్క. పక్క బాలకృష్ణ గారు అదే ఆదిత్య 369, ఇంకోటి మీది. ఈ 2 సినిమాలకి ఆయనే ప్రొడ్యూసర్. అంత పెద్ద స్కేల్ చూసిన ఆయన మళ్ళీ ఇట్లా కంటిన్యూగా మీతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి ఫీట్ జరగడం అనేది చాలా అరుదండి, తక్కువ, చాలా తక్కువ. ఇది మీ ఇద్దరికి ఎలా క్యాల్కులేషన్? ఏం లేదండి, పారదర్శకత ముఖ్యంగా నాకు కృష్ణప్రసాద్ గారితో నాకు జరిగింది ఏంటంటే జెంటిల్మెన్ సినిమా, సమ్మోహన సినిమా, ఈ 2 ఆయన ఫైనల్ కట్ కూడా చూడలే. డైరెక్ట్ రిలీజ్ అయిన థియేటర్లో శుక్రవారం రిలీజ్ అయితే ఆదివారం చూసారు ఆయన సినిమా. అంత నమ్మకం ఒక మనిషి మీద నమ్మకం. ఇప్పుడే ఈ సినిమానే కొంచెం వాళ్ళ అమ్మాయిని తను చూడండి అంటే తను కూడా
చూడొచ్చా అంటే, భలే మీరు నిర్మాత అండి మీరు చూడొచ్చా అంటే, అది కూడా ఫైనల్ కట్ మామూలుగా ఎడిట్ అయ్యి లాక్ చేసిన ఫైనల్ కట్ చూశారు. ఓకే. ఇప్పటివరకు ఫైనల్ కాపీ చూడలే ఆయన మ్యూజిక్‌తో. హ్మ్. మిక్స్ కాపీ చూడలేదు. నేను మళ్ళీ థియేటర్‌లోనే ఆదివారం చూస్తానని చెప్పారు. సో, ఆ విధమైన నమ్మకం ఒకటి దర్శకుడి పట్ల. మా ఇద్దరి మధ్యలో పారదర్శకత ఉంది. హ్మ్. మ్యూచువల్ ట్రస్ట్ ఉంది. అభిరుచులు మ్యాచ్ అవుతాయి. ఆయనేంటంటే ఒకసారి కథ విని, కథ నమ్మి, స్క్రిప్ట్ ఇచ్చేస్తే చదువుకుని, ఆయనకేమైనా అనిపించిన 1, 2 చెప్పిన తర్వాత అసలు మీ జోలికి రారు. హ్మ్. అప్పటిదాకా వింటారు. మా రిలేషన్‌షిప్‌లో అయితే ఇది ఓకేనా? ఇలా అనొచ్చా? ఇది ఓకేనా? అయ్యో! చర్చ జరుగుతుంది ఫస్ట్. ఓకే. ఇది అలా స్క్రిప్ట్. హ్మ్. అంటే ఇంక అంతే. ఆయన పని ఆయన చూసుకుంటారు. షూటింగ్ వస్తారు ఎప్పుడైనా కాఫీ, టీ తాగుతారు, కబుర్లు చెప్తారు. అలా అంతా బాగా జరుగుతుందా? వెళ్ళిపోతారు. చాలా సార్లు రారు గూడా. హ్మ్. ఆయన పనిలో ఆయన ఉంటాడు. కానీ ఆ మీరు ఇంటర్ఫిరెన్స్ లేకపోవడం వల్ల 2 జరుగుతాయి. ఒకటి మనం స్వేచ్ఛగా సినిమా తీయగలుగుతాం. 2 ఆ వ్యక్తి పట్ల మనకు కూడా బాధ్యత ఉంటుంది. ఆయన మనకి మనల్ని అప్పచెప్పారు నమ్మాడు కదా! కాబట్టి మనం బా తీయాలి. మనకి ఇంకా డబుల్ పని ఎక్కువ. అందుకని నాకు అది కంఫర్టబుల్ సిట్యుయేషన్. సార్ మీరు సినిమాలు చేసిన మొదటి రోజుకి ఈ రోజుకి ప్రొడక్షన్‌లో విపరీతమైన చేంజెస్ వచ్చాయి. వీటి మీద మీరు ఎలాగా అప్డేట్ అవుతా ఉంటారు? అది మన జాబ్ గూడానండి. మన రెస్పాన్సిబిలిటీ అది ఏంటంటే టెక్నాలజీస్ మారుతూ ఉంటాయి. కొన్ని అవుట్‌డేట్ అవుతుంటాయి. ఇప్పుడు మేము అంతకుముందు ఆ తర్వాత నుంచి డిజిటల్‌కి మారింది. అవును. అప్పటి వరకు ఫిల్మ్. సో, మా వరకు మేము అంతకుముందు ఆ తర్వాత నుంచి మొదలెట్టాం. నేను విన్నా డిజిటల్‌లో. సో, అడాప్ట్ చేసుకోవాలి. కానీ నా నమ్మకం ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది దాని స్వభావంలోనే మార్పు అనేది సహజం. కానీ టెక్నాలజీ వలన కళాత్మకత గానీ, సృజనాత్మకత గానీ పెద్దగా మారుతుందని నేను అనుకోవట్ల. మీ దగ్గర పార్కర్ పెన్ ఉన్నంత మాత్రాన మీరు గొప్ప కథ రాయలేరు. పెన్సిల్ ఉన్నంత మాత్రాన తక్కువ కథ కూడా రాయరు. గొప్ప కథ రాయడానికి మీకు కావాల్సిందల్లా ఆ సృజనాత్మక శక్తి కావాలి. కరెక్ట్. బేసిక్‌గా కావాల్సిన వస్తువులుంటే చాలు. సూపర్ సార్. అలాగా గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆల్రెడీ అలాగే తీసినవే. సజ్జిత్ రే గారు తీసినప్పుడు ఏమున్నాయండి? అవును. అయితే మన పాత వాళ్ళు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు తీసినప్పుడు ఏమున్నాయి ఇప్పుడు? ఏమున్నాయి? మాయాబజార్‌లో మాయాబజార్‌లో, అప్పట్లోనే మిస్సమ్మలో తీసినప్పుడు. సో, అల్టిమేట్‌లీ ఫిల్మ్ ఈజ్ ఎ క్రియేటివ్ మీడియం. డ్రైవింగ్ ఫోర్స్ క్రియేటివ్ ఫోర్స్ అది. అలా జరిగినప్పుడు నా దృష్టిలో ఏంటంటే కథనాల్లో కొత్త పుంతలు తొక్కించే ఆలోచనలు, కొత్తగా ఆలోచించగలిగే ఏం చేయగలము అని ఆలోచించి టెక్నాలజీని కేవలం ఒక టూల్ కింద మనం వాడుకునే పరిస్థితిలో ఉండగలిగితే, టెక్నాలజీ మీద ఓవర్ డిపెండెంట్ అవ్వకుండా, టెక్నాలజీని గిమ్మిక్రీకి వాడుకోకుండా మనం కథలు చెప్పగలిగితే నా దృష్టిలో అంతకంటే అచీవ్‌మెంటే లేదు. సో, నేను టెక్నాలజీని కేవలము టూల్ కింద చూస్తానండి. టెక్నాలజీ గొప్ప ఇప్పుడు 3D వచ్చింది. అవును. ఇట్ డజంట్ ఎక్సైట్ మీ. ఓకే. 3D వస్తే దగ్గరగా కనపడినంత మాత్రాన కథలో కథలో మార్పు. ఎక్సైట్‌మెంట్ సో, ఏముంటది? కథకి ఎంతవరకు టెక్నాలజీ దోహదపడుతుంది అనేది తప్ప, టెక్నాలజీ ఆల్వేస్ అటెంటివ్‌గా ఉండాలి. మన పని సులభతరం చేసే టెక్నాలజీస్‌ని ఎంప్లాయ్ చేసుకోగలగాలి. కానీ మనిషిని టెక్నాలజీ రీప్లేస్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా గూడా విపరీతమైన మార్పులొచ్చాయి సార్. అవును. వీటిని మీరెలా తట్టుకుంటారు? అంటే అంటే మనకున్న ఒక ఫ్రేమ్‌వర్క్. ఇప్పుడు నేను తీయదలుచుకునే సినిమాలకి ఇంత ఖర్చు అవుతుంది. ఇలాంటి నటులు నాకు మాత్రమే దొరుకుతారు. ఇలాంటి నటులకి నాలాంటి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ బడ్జెట్‌లో నేను చేయాలి. ఈ బడ్జెట్‌లో నేను చేస్తే నాకొచ్చే రెమ్యునరేషన్ ఇంతే ఉంటుంది. వీటికి నేను ప్రిపేర్ అవుతాను. ఓకే. నా జీవన విధానం నా బేసిక్‌గా నా లైఫ్ స్టైల్‌లో నేను కొంచెం నా జీవితంలో నేను కొంచెం ఖరీదైనది వాడేది ఏమన్నా ఉంటే కార్ ఒకటి. అది తప్ప నా వస్తువులు మిగతావన్నీ కూడా అందరూ వాడుతున్నవే. అందరూ సెల్ ఫోన్‌లో అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. నాకు పుస్తకాలు, సంగీతం ఉంటే నాకు ఇంకేం లేదు. నేను ఎక్స్‌పెన్సివ్ బట్టలు కూడా కొనుక్కోను నేను. కాబట్టి నాకు తెలుసు నాకంటే తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళు, నా అంత క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, నేను తీసిన వెరైటీ సినిమాలు లేని వాళ్ళు నాకంటే కోటీశ్వరులు ఆల్రెడీ ఉన్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ. నా చాలా పాయింట్ కూడా అంటే అదే. భయంకరమైన అంటే ఒక 10, 20 రెట్లు అదే ఫిల్తీ రిచ్ చాలా అంటారు. ఫిల్తీ రిచ్ ఉంటుంది. సో, ఆ కంపారిజన్‌లో నేను పడ్డానంటే నాకు మనశ్శాంతి ఉండదు. సో, ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ వాల్యూ ఆఫ్ మై వర్క్. అంటే నా పని విలువ ఏమిటి? నేను క్రియేట్ చేస్తున్న ఆర్ట్ విలువ ఏమిటి? అట్ ద సేమ్ టైం డబ్బు ముఖ్యం. దొంగ ఆదర్శాలు పెట్టుకుని నేను పేదరికంలో మగ్గిపోతాను కానీ కళను సృష్టిస్తాను ఇది కాదు నేను చెప్పేది. యూ నీడ్ మనీ. Yeah. ఐ లవ్ మనీ ఫర్ ద రైట్ రీజన్స్. అది ఉండాలి. అట్ ద సేమ్ టైం లగ్జరీ కూడా ఉండాలి తగినంత. బట్ అదే జీవితం కాదు లైఫ్. సినిమానే మొత్తం నా జీవితం కాదు. సాహిత్యం నాకు ఇష్టం. నాకు చాలా వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఉండాలి. కాబట్టి నేను డబ్బు మనని కంట్రోల్ చేసే వరకు చేసే పరిస్థితిలో మనం రాకూడదు. మనం డబ్బుని అదుపులో పెట్టుకుని మనకు కావాల్సినంత ఉంటూ ఎక్కువ కష్టాలు పడకుండా ఉండగలిగితే ఐ విల్ బి హ్యాపీ. అయితే సార్ ఇప్పుడు మళ్ళీ సారంగపాణి జాతకంకి వస్తాను సార్. జాతకం అనగానే ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే కనుక
టక్మని తెలియకుండానే బాలకృష్ణ గారి మీదకెళ్ళిపోతాం. అంటే అమ్మో! ఆయనకి ఈ జాతకం ఈ టైంలో ఇలా చేయాలి, ఆ టైంలో ఇలా చేయాలనేది ముహూర్త బలం అనేది అవునవును. చాలా ఇవన్నీ మందికి ఉన్నాయి. కొంచెం ఆయనకి కూడా. అంటే ఆయనకి బాగా ప్రత్యేకంగా ఎక్కువ. ప్రత్యేకించి చెప్పారు కాబట్టి అందరూ అలా మాడుకుంటున్నాం. చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు వాస్తులాగానే, ఇంటి అవును. వాస్తులాగానే ఇవన్నీ అవును. కూడా అవును. అనుకుంటాం. అవును. నిజంగా మీరు నమ్ముతారా సార్? నేను జాతకాల్ని అంటే ఒక దాన్నొక ఏమంటారు? నేనేం పని చేసినా జాతకం చూసుకు చేయాలి అలా నమ్మనండి. హ్మ్. జాతకం పట్ల నాకు ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే నాకు అడపాదడపా కాకతాళీయంగా కొంతమంది చెప్పినవి జరిగాయి. హ్మ్. నాకు ఇలా జరుగుతుంది, ఇలా ఓకే. జరుగుతుందని జరిగాయి. సో, క్యూరియాసిటీ ఉంటుంది. ఇదసలు ఇదేమిటి? ఒక పంచాంగాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇన్ని నంబర్‌లు, ఇన్ని కాలిక్యులేషన్స్ ఇదంతా హంబగ్ అని మనం ఎలా అనగలం? హ్మ్. ఎవరో ఒకళ్ళు కూర్చొని ఏదో చేశారు. డెవలప్ చేశారు సైన్స్. అది సైన్సా? అకల్ట్ సైన్సా? లేకపోతే ఒక దొంగ సైన్సా? అనే దాని మీద నిర్దిష్టమైన ప్రమాణాలు మనం ఎవరికి? ఎలా తీసుకురావాలి? అంటే హేతువాదులు దాన్ని కొట్టిపడేస్తారు అది వేరే విషయం. బట్ ఐయామ్ క్యూరియస్ అబౌట్ ఇట్. దాన్ని కొట్టిపడేయడం కంటే ఐ వాంట్ టు స్టడీ అండ్ లెర్న్ మోర్ అబౌట్ ఇట్. నాకు ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. నేను పూర్తిగా కొట్టిపడేయను. అయితే నమ్మకం అనేది వ్యక్తిగతం. నేను నమ్మేది మీకు అది మతపరమైన నమ్మకం అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు, లేకపోతే జ్యోతిషం అవ్వచ్చు. వ్యక్తిగతంగా ఉన్నంత వరకు నాకు సమస్య లేదు. మీ నమ్మకం మీది. మీ జీవితాల్లో మీ జీవితానికి మీకు ఆ నమ్మకం బలాన్ని ఇస్తే తప్పకుండా సమస్య లేదు. కానీ మీ నమ్మకం మూఢనమ్మకం కింద మారి హ్మ్. దానివల్ల చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నప్పుడు ఈ చొక్కా ఏసుకోకూడదు. నేను అప్పుడు ఎలాగా గందరగోళ పరిస్థితి వస్తుంది అనేది చెప్పడమే సారంగపాణి జాతకం హ్మ్. లక్షణం. యాహ్! ఎట్టి పరిస్థితుల్లోనూ అది మీ నమ్మే వాళ్ళందరూ దద్దమ్మలు, హ్మ్. అసలు ఈ శాస్త్రమే నాన్‌సెన్స్ అని చెప్పం. సో, చెప్పడం నా ఉద్దేశ్యం కూడా కాదు. దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. హ్మ్. ఐ బిలీవ్ దట్ బిలీఫ్ ఈజ్ పర్సనల్. ఫెయిత్ ఈజ్ పర్సనల్. హ్మ్. కాబట్టి నమ్మకం మూఢనమ్మకం అవ్వకూడదు. అయినప్పుడు అయ్యే గందరగోళ పరిస్థితిని హాస్యరస ప్రధానంగా చెప్పిన చిత్రం సారంగపాణి జాతకం అని చెప్తాను. ఈ ఇప్పుడు సారంగపాణి సన్ ఆఫ్ దేవిక. పినాకపాణి అని దేవిక. సారీ సారీ. తండ్రి పేరు పినాకపాణి ఆ! సినిమా. ఆ! అయితే పర్టిక్యులర్‌గా దేవిక అనే పేరుని ఎందుకు సార్ స్పెసిఫై చేశారు? ఎందుకంటే పినాకపాణి అనేది శివుడి పేరు. సో, ఓకే. దేవిక అనేది పార్వతి గారి పేరు. ఇద్దరు అంటే సారంగపాణికి 2 అర్థాలు ఉన్నాయండి. సారంగపాణి శివుడి పేరు గూడా. ఓకే. సారంగం అనే జింకని భుజం మీద ఉన్నవాడు, చేతుల మీద ఉన్నవాడు సారంగపాణి అంటారు. కానీ సారంగపాణి ఆలయం ఒకటి మీ కుంభకోణంలో ఉంది. అది వైష్ణవ ఆలయం అది. హ్మ్. సారంగం అది అనే ఎలాగండి? ధనుస్సు ఆ! అది సారంగం అనే ధనుస్సు అంటే మీకు భాగవతంలో శారంగం అని విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అది శారంగం. హ్మ్. న్యాకి గావొత్తు. ఓకే. సో, అది మీరెవరు అసలు రాయలేము, పలకలేము అది. అది పినాకం అంటే పినాకం అనే ధనస్సు. పినాకం అనే ధనస్సు ధరించినవాడు పినాకపాణి శివుడు. సా నా అనుమానం ఏంటంటే శారంగం నుంచి అది సారంగం అయింది. ఓకే. సో, ప్రాబ్లీ కుంభకోణంలో దీని గురించి కొంత చర్చ కూడా జరిగిందనమాట. సారంగపాణి, ఆ సారంగపాణి ఏంటంటే విష్ణువు. హ్మ్. నేను విష్ణువు ఉద్దేశంలోనే ఇప్పుడు మీరు వాడాను. చెప్తుంటేనే నేను కూడా సారంగపాణి శివుడా, సారంగపాణి అంటే విష్ణువు కదా అనే ఒక మైండ్ సెట్ ఉంది కాదు నాకు. శివుడు, విష్ణువు ఇద్దరికీ ఆ పేరు మన కల్చర్‌లో ఉన్న గొప్పతనం అదే. అంటే మల్టిపుల్ రిలీజియస్ ఐడెంటిటీస్ ఒకప్పుడు ఉంటాయి మనకి. సో, సారంగపాణి అక్కడ కూడా కుంభకోణంలో గుడి ఉంది. సారంగపాణి ఆలయం ఉంది. ఆ తర్వాత మనకి సారంగపాణి అంటే మామూలుగా మన వేరే ప్రచారంలో ఉన్నది ఏంటంటే శివుడు. సో, 2 విధాలు కూడా వాడొచ్చు. నేను విష్ణువు ఉద్దేశంతో వాడాను. ఎందుకంటే తండ్రి పేరు శివుడిది పెట్టాను కాబట్టి. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మీరు చాలా సినిమాలు చేశారు. సినిమా చేసేటప్పుడే ఒక హాఫ్ అయిపోగానే ఈ సినిమా కొడుతున్నాం. నంబర్ 1 మంచిగా ఆడియన్స్‌లోకెళ్ళి ఇది పెద్ద హిట్ అనే ఒక పేరు వస్తదని మనకు తెలిసిపోతా ఉంటది. అవును. 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 అలా తెలిసిన సినిమాలేంటి? ఇది కొంచెం మిస్ కొట్టామన్న సినిమాలేంటి? నాకు అష్టాచెమ్మ ఒకటి వి న్యూ. యాహ్! ఇదేదో దీనిలో ఉంది. సంథింగ్ ఈస్ ఏదో దేర్. ఉంది ఆహ్, అనిపించింది. ఆ 'గోల్కొండ' ఐ న్యూ చాలా మంచి పేరొస్తుంది. చాలా మంచి సినిమా. కమర్షియల్‌గా చెప్పలేము. డిపెండ్స్ ఆన్ వయబుల్ సో, కాదేమో. ఇట్ డిడ్ ఎ గుడ్ జాబ్ ఫర్ ఎ వైల్. అలా మొదలైంది వచ్చిన తర్వాత అది కొంచెం వెనకబడిపోయింది. హ్మ్. తర్వాత నేను ఈ సినిమా 'జెంటిల్‌మన్' హ్మ్. చేస్తున్నప్పుడు వి న్యూ దిస్ వాస్ గోయింగ్ టు వర్క్. 'సమ్మోహనం' ఐ న్యూ ఇట్ వాస్ గోయింగ్ టు వర్క్. మళ్ళీ ఈ సినిమా నాకు అలా చాలా సార్లు అనిపించింది. నాకు అనిపించడం కంటే మనం మన ప్రేమలో పడిపోతాం కాబట్టి కథతో ప్రతిదీ హిట్ అనే భ్రమలో పడొచ్చు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది అన్నారు. ఓకే. అంటే నటులు గాని లేకపోతే ఈ సినిమా బాగా ఆడుతుంది అనిపిస్తుందండి అని. హ్మ్. ఆ విధమైన వైబ్ దీనికొచ్చింది. 'అమీతుమీ'కొచ్చింది అలా. హ్మ్. సో, కొన్ని ఉంటాయి. 'బందిపోటు' ఐ న్యూ మిక్సింగ్ చూస్తున్నప్పుడు ఇది కష్టం ఈ సినిమా. హ్మ్. మానవతా దృక్పథంతో చూడాలి తప్ప ఎవరైనా చూస్తే ఇది అనుకున్నట్టు రాలేదు. ఇది పొరపాటు ఎక్కడో జరిగిందని నాకు 'బందిపోటు' అనిపించింది. మానవతా దృక్పథంతో సినిమాలు అసలు చూడరు. అసలు చూడరు. కాబట్టి అది అందులో ఎందుకంటే మాకు మేము వ్యంగ్యంగా చెప్పుకున్నాం. అదొక్కటే దీనికి దారి తప్ప కష్టం ఈ సినిమా. అది ఎవరి తప్పు కాదు. ఒకప్పుడు సినిమా మనం అనుకున్నట్టు ప్రకటించబడదు. అది మనం ఏం చేయలేమన్నమాట. అలా 'మాయాబజార్' ఒకటి నాకు 50-50 ఐ వాస్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్.
ఆ తర్వాత కూడా 50 అంటే ఐ లైక్ ద ఫిల్మ్ సో మచ్. బట్ ఐ వాస్ నాట్ ష్యూర్. బట్ లక్కీలీ నాకు తర్వాత చాలా కాలంగా తెలిసింది. ఆ సినిమా యాక్చువల్లీ బా ఆడింది. దానికి డబ్బులొచ్చాయని ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారు నాకు. అంతకుముందు ఆ తర్వాత నిజంగా బానే ఇట్ డిడ్ ఎ గుడ్ ఫిల్మ్. అంటే నేను మంచి పేరొచ్చింది నాకంతా కమర్షియల్‌గా డీసెంట్ అని చెప్పారు. బట్ ఇట్ డిడ్ క్వైట్ వెల్ అని నాకు తర్వాత తెలిసింది. సో, ఆ తర్వాత నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన సినిమా. యాక్చువల్లీ దానికి నాకు నంది అవార్డ్ వచ్చింది ఉత్తమ కథకి. ఉత్తమ కథ రచయిత కరెక్ట్‌గా అదే టైంకి స్టేట్ బైఫర్కేషన్ అయ్యి నందులు ఆగిపోయాయి. అయిపోయాయి. కరెక్ట్. అయినా కాబట్టి అది నాకు చాలా పర్సనల్లీ నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అయితే సార్, ఆహ్, 'దిల్ రాజు' గారితోని, 'నాని' గారితోని ఒకటి ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ? అది తెలీదండి. 'దిల్ రాజు' గారితో వేరేది చేసే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అప్పటి నుంచే రాజు గారు తర్వాతే మనం ఇంకో సినిమా చేయాలని చెప్పేసారు నాకాయన. ఆహ్, 'నానితో' మళ్ళీ చేయాలంటే అదొక స్పెషల్ ఫిల్మ్ అవ్వాలి. మా ఇద్దరికీ ఎక్సైట్‌మెంట్ రావాలి. ఉందా ఇప్పుడు కూడా మీకు అంత చనువు? అయ్యో! అంటే నేను ఎప్పుడైనా ఐ కెన్ జస్ట్ పికప్ అండ్ కాల్. అండ్ నాని కూడా అదే, నాని అలాగే ఉన్నాడు. ఏం మారడు. నాతో కూడా అలా ఉంటాడు. అందరితో కూడా అలాగే ఉంటాడు. అయితే నేను ప్రతిసారి నాని ఎలా ఉన్నా, ఏం తిన్నావు, బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసావు, ఇలాంటి డిస్కషన్‌లు ఉండవు మాకు. మా ఫేస్‌బుక్ డిస్కషన్‌లో అస్సలుండవు. ఎప్పుడైనా మంచి సినిమా తను చేసినప్పుడు కోర్ట్‌కి పిలిచాడు. వెళ్ళి చూశాను. బయట నేను చెప్పాల్సింది చెప్పాను. ట్వీట్ పెట్టాను. ఎప్పుడైనా తనకి ఏదైనా అనిపిస్తే తను కాల్ చేస్తాడు. నాకేదైనా అనిపిస్తే కాల్ చేస్తాను. సంబంధం లేని విషయాలు, ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ విషయాలు, నాని పలానా సినిమా చూడు నువ్వు ఇలాంటి సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తే నేనైనా మెసేజ్ పెట్టడం, తనకేమైనా అనిపిస్తే అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేగాని మేము దైనందిన జీవితంలో రోజు మేము పెద్దగా కలవకపోవచ్చు, కానీ వీఆర్ స్టిల్ క్లోజ్ దట్ వే. కాబట్టి అది ఉంది, ఆ రాకపోకలు ఉంటాయి. పిల్లల గురించి మా అమ్మాయి BA ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేయబోతోంది, నీలిమ. నిశాంత్, మా అబ్బాయి నిశాంత్ ఏమోను ఇప్పుడే వాడు 9వ క్లాస్లోకి వచ్చాడు. సో ఇద్దరు కూడా మాలాగానే కళాభిరుచి ఉన్నవాళ్ళు. మా అబ్బాయి మ్యూజిషియన్, అంటే గిటార్ నేర్చుకుంటున్నాడు. మా అమ్మాయి లిటరేచర్ తర్వాత ఏమిటి జర్నలిజం, తనకు జర్నలిజం కూడా చాలా ఇష్టం. జర్నలిజంలోకి వెళ్ళాలా, పబ్లిషింగ్లోకి వెళ్ళాలా, ఇలాంటి చర్చల్లో తను. లాస్ట్ ప్రశ్న, ప్రస్తుతం లవ్ని ఒకప్పుడు మనం మన మన రోజుల్లో ప్రేమ అంటే ఇది అనేది ఒక పర్టికులర్ ప్రేమ, ఇష్టం ఇలాంటి మాటలు ఉండేవి. ఇప్పుడు లవ్ చేయడం, ఐ లవ్ యూ చెప్పడం, ఇలాంటివి వచ్చాయి. కానీ ఆ లవ్ వేరియేషన్ ఇప్పుడున్న కరెంట్ సినారియో ఎలా ఉండింది? ఖచ్చితంగా అండి, సమాజం చాలా మారింది. చెప్పాను కదా, ఆడవాళ్ళు కూడా రకరకాల విషయాల్లో ఆడవాళ్ళు కూడా ఇండిపెండెంట్ అవ్వడం, లిబరేట్ అవ్వడం వల్ల ఈక్వేషన్స్ మారాయి. ఒకప్పుడు మగవాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కు కింద భావించారో ఇప్పుడు జరగట్లా. అంటే మన పెళ్లి సంబంధం వెళ్తే మనం చెప్పొచ్చు ఏమైనా నచ్చిందో లేదో, ఇలాంటి వాళ్ళు లేవు ఇప్పుడు అవి. సో అందువల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ మారాయి, ఫ్రిక్షన్ పెరిగింది అమ్మాయిల అబ్బాయిల మధ్యలో, కాంపిటీషన్ పెరిగింది, అమ్మాయిల చదువులో కూడా చాలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. సో కొంత ఇన్సెక్యూరిటీస్ పెరుగుతున్నాయి మగవాళ్ళలో కూడా. ఆడవాళ్ళలో కూడా కొన్ని ఆడవాళ్ళలో ఈ స్వేచ్ఛ ద్వారా వచ్చిన ఒక విశృంఖలత్వం కొంత వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఈ అన్ని రకాలైన గందరగోళాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. సో ప్రేమ అనేది ఇప్పుడు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. అంటే షుడ్ బి కమిట్ ఆర్ నాట్. ఏదైతే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఫేస్ చేశారో సమస్య, అవి ఇక్కడ కూడా వస్తున్నాయి. అంటే కమిట్ అవ్వాలా వద్దా, అంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అవసరమా, అసలు పెళ్ళి అవసరమా, అసలు ఎవరితో లివింగ్లో ఉండొచ్చు కదా, అవసరం, ఇవన్నీ అంతకుముందు ఆ తర్వాత ఈజ్ అబౌట్ దట్. సో అందుకని ఈ జనరేషన్కి ప్రేమకి ఛాలెంజే. అంటే మన జనరేషన్లో దూకేయడమే. అంతకుముందు వాళ్ళైతే అసలు ఛాయిసే లేదు, తాళ్ళు కట్టించుకోవడం తప్ప. మా ఆడవాళ్ళు అయితే అప్పుడేమిటి, ప్రేమ అంటే మన జనరేషన్లో ప్రేమించడం అనేది గొప్ప ఈవెంట్, సెలబ్రేషన్, ఇంకా జీవితాంతం కమిట్ అయిపోవడం, ఇంకా కలిసి బతకడం అలా. ఇప్పుడు ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకే ఒక సీన్తో ఒక జంటను కలిపేశారు. సమ్మోహనం. నాకు నరేష్ గారు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, అసలుకి ఎంత అంటే లోపల చిన్నపిల్లలాగా నేను పవిత్రని ఫస్ట్ టైం సమ్మోహనంలో అని చెప్పి స్టార్ట్ చేశారు. అది అన్ఎక్స్పెక్ట్, నాకు తెలియదు యాక్చువల్లీ అంత జరుగుతుందని మనకు తెలియదు కదా, మన సినిమా గొడవలో ఉంటాం. తర్వాత నాకు నరేష్ గారు చెప్పారు దట్ ఐ మెట్ హర్ డ్యూరింగ్ దిస్ టైం. నాకు చాలా స్వీట్, ఈ సినిమా చాలా గొప్ప మెమరీ. నాట్ ఓన్లీ బికాజ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, బట్ బికాజ్ ఐ మెట్ పవిత్ర డ్యూరింగ్ దిస్ షూట్. అండ్ వాళ్ళు ఆల్రెడీ అంతమంది కలిశారు, బట్ యాక్చువల్గా వాళ్ళ మధ్యలో అది మనం అంటాం చూడు, బంధం గట్టిపట్టడానికి సమానం కారణం ఒక సద్బ్రాహ్మణుడి చేతిలో జరిగింది. ఆయన ఆదిత్య గారు జోకేశారు, మీ పౌరహిత్యంలో జరిగింది. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్, ఐ డోంట్ నో ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఆయన చెప్పిన పవిత్ర గారు ఇస్ వెరీ వెరీ స్వీట్ పర్సన్. బాగా I absolutely adore them as a couple. నిజంగా కూడా పాపం ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకు ఒక మంచి, అంటే ఒక మంచి మధ్యలో
దాన్ని ఏమంటారంటే ఒక రిలేషన్‌షిప్‌ని ఒక కంపానియన్‌షిప్. ఒక కంపానియన్‌షిప్, కరెక్ట్. పర్ఫెక్ట్ కంపానియన్‌షిప్ కరెక్ట్. ఆళ్ళు త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తున్నారు. అది సంమోహనం ద్వారా జరిగినప్పుడు నేను అవునవును. ఖచ్చితంగా మీరు కలిసినప్పుడు చెప్పాలనుకున్న డిస్కషన్ చేయాలనుకున్న టాపిక్ అయ్యో! ఇది. భలేవారే. నాట్ ఎట్ ఆల్. ఐయామ్ వెరీ థ్యాంక్ యూ. వాళ్ళు కూడా నిజంగా చాలా నాకు లవబుల్ చాలా కపుల్. ఇప్పటికే చాలా ఎప్పుడు మేము వి స్టిల్ టాక్ వెరీ ఫాండ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు కూడా నన్ను చాలా ఆప్యాయంగా ఇప్పుడు మధ్యలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల టైంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పవిత్ర గారు వంట పంపించారు. క్యారేజ్ నరేష్ గారు వచ్చి పవిత్ర పంపించిందండి మీకు తినాలి తప్పకుండా. అంత ఇష్టం. వెరీ నైస్. అయితే ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్‌గా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నారు అక్కడ అవునండి. ఏదైతే ఉండిందో వాట్ ఈస్ యువర్ పాత్? అది నా దృష్టిలో యాక్చువల్లీ చిన్న విషయం. నేను కొంత దానికి సంబంధించిన ఇది నేను ఈ సినిమా పబ్లిసిటీలో దాన్ని లాగలేక దీన్ని వాడుకున్నట్టు ఉంటుందని నేను ఎక్కువ కామెంట్ చేయలేదు. ఒకటి రెండు వేరే వాళ్ళ పోస్ట్స్ నేను ఫార్వర్డింగ్. బట్ ప్రధానంగా నాకు జరిగే నా ఉద్దేశం ఏంటంటేనండి, అది అసలు ల్యాండ్ మీ ల్యాండా మా ల్యాండా ఇష్యూ కాదు. కరెక్ట్. అది అక్కడ ఆ ల్యాండ్ ఎవరిదైనా అది ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్ అయితే అది వండర్ఫుల్. కానీ ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్లో జరుగుతున్నది జరగకూడదు అనేది ఇష్యూ. అక్కడ చెట్లు అనేవి కూల్చడం వలన పర్యావరణకు సంబంధించిన ఇష్యూ. అది ఎవరి భూమో ఇష్యూ కాదు అక్కడ కాదు అసలుకి. నిజంగా పాయింట్ అసలు మిస్ అవుతున్నారు అందరూ. అది రెండు అక్కడ జంతువులు లేవు కంటే కూడా అక్కడ ప్రధానంగా ఉన్న ప్రాణులు చెట్లు. ఆ తర్వాత జంతువులు ఉండడం సెకండరీ. ఏ అడవిలో ఉండే ఫస్ట్ ప్రాణి చెట్టు. సో మనకి హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద గ్రీన్ స్పేస్ని కోల్పోవడం, ఏ డెవలప్మెంట్ అయినా పర్యావరణాన్ని మించింది కాదండి. అదే డెవలప్మెంట్ మనం వేరే చోట చేయడానికి ప్రయత్నించాలి. కానీ నా విన్నపం కోరిక కూడా ఏంటంటే ఖచ్చితంగా స్టేట్కి డెవలప్మెంట్ కావాలి, ఐటీ ఇలాంటివి రావాలి, ఇన్వెస్ట్మెంట్లు కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ గ్రీన్ స్పేస్. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పెరిగినప్పుడు మేము చదువుకున్నప్పుడు అసలు అదొక స్వర్గం. అదొక ఆడ వాక్స్ మేము అలా నడుచుకుంటూ బర్డ్ వాచింగ్ అని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5-6కి వెళ్ళి 200-300 జాతుల పక్షులు వచ్చేవి అక్కడికి. ఇట్స్ అన్ అన్అఫీషియల్ బర్డ్ శాంక్చురీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత జింకలు, లేళ్ళు నక్షత్ర తాబేళ్లు. అది చాలా అద్భుతమైన బయోడైవర్సిటీ ఆఫ్ దట్ రీజన్ ఈజ్ ప్రెషస్. అది భవిష్యత్ తరాలు ఒకసారి వైప్ అవుట్ చేశారంటే ఇంక లేదంతే, ఇట్స్ గాన్. అది మళ్ళీ మనం సృష్టించలేదు. సంపదను ఎంతైనా సృష్టిస్తారు కానీ జరగవు. కాబట్టి దాన్ని కూడా జాతీయ సంపద కింద గుర్తించాలి మనం. ఏప్రిల్ 18 పుట్టినరోజు. ఏప్రిల్ 17 మీ పుట్టినరోజు, 18 మీ సినిమా. ఇది చాలా స్పెషల్. ఇప్పటివరకు ఎప్పుడైనా జరగలేదు. ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఐ నోటీస్డ్. ఐ రిమైండ్ యూ. థ్యాంక్ యూ. మీకు గుర్తుంది కాబట్టి మెంట పట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ రమేష్ నన్ను దుబ్బేస్తున్నాడు, అందువల్ల నాకు అసలు అయితే మీతో నేను గంటల కొద్ది మామూలుగా కలుసుకుని మాట్లాడుకుందాం. షూర్, డెఫినెట్గా. చూస్తున్నాను టాక్ తెలుగు ప్రేక్షకులకి ఒక అద్భుతమైన దర్శకుడు. తెలుగులో మనతో పాటు మన చుట్టుపక్కల ఉండి సినిమాని ప్రేమిస్తూ సినిమాతోనే శ్వాసిస్తూ ఎంతోమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సారంగపాణి జాతకం ఏప్రిల్ 18 విడుదలవుతుంది. తప్పక చూడండి టాక్ తెలుగు ప్రేక్షకులందరూ. ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్ గారితో కలుస్తాను. డెఫినెట్గా మనం మాట్లాడదాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా టాక్ తెలుగు ప్రేక్షకులకు ఒకసారి సినిమా చూడమని చెప్పండి. చెప్పచ్చా? హలో అండి, దిస్ ఇస్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. టాక్ తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఏప్రిల్ 18వ తారీఖున సారంగపాణి జాతకం అని నేను ఎప్పుడు జోక్గా చెప్తూ ఉంటాను. సకుటుంబ పరపరివార సమేతంగా అంటుంటాను. మీ బంధుమిత్రులతోనూ మీ పక్కనుండే వీళ్ళు నైబర్స్తోనూ అందరితోనూ వెళ్ళి ఈ సినిమా చూడదగిన ఆరోగ్యకరమైన మంచి సమ్మర్ ఎంటర్టైనర్. ఇది లైట్ హార్టెడ్, ఫన్ ఫీల్డ్, మంచి క్వాకీ క్యారెక్టర్స్, ఒక మంచి జంజాల్ గారి సినిమా, ఒక పింగళ నాగేంద్ర గారి రచన, ఒక ఎర్లీ ఈవీవి గారి సినిమాలు, ఒక వంశీ గారి సినిమాలు లాంటి సినిమా ఇది. అలాంటి సినిమాని రీవిజిట్ చేసే ఉద్దేశం ఉన్న నాస్టాలజియా ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి సినిమా. సో మీరందరూ ఏప్రిల్ 18న తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను.